యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. మీ అందరికీ సౌండ్ సరిగ్గా వినబడుతుంటే ఒక్కసారి స్తోత్రం చెప్పండి అందరూ. రెండు చేతులు ఎత్తి. రైట్, పర్వాలేదు, అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము 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 స్తోత్రము. మా నాయన, గతించిన కాలమంతా క్షేమకరమైన మీ రెక్కల నీడలో నన్ను మమ్మల్ని కాపాడి గడచినటువంటి క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారు. మాతో కూడా జీవితాన్ని ఆరంభించిన వారు ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, నీ దగ్గరికి చేరారు. మేమైతే ఇంకా భూమి మీద సజీవంగా ఉండి నీ సేవ చేయడానికి బ్రతుకనిచ్చావు. నీకు స్తోత్రము ప్రభువా. వెళ్ళిన వాళ్ళు వెళ్ళగా మేమెందుకున్నాము అంటే, మేము మారు మనసు పొందడానికి సమయం పొందాము, నిన్ను ప్రకటించడానికి సమయం పొందాము, మా వాళ్ళని రక్షించుకోవడానికి సమయం పొందాము, నీ సేవ చేయడానికి మాకు బ్రతుకునిచ్చావు, ఇంకా బ్రతకనిచ్చావు, ఇంకా సమయం ఇచ్చావు. లేకపోతే మేము కూడా ఎప్పుడో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిన వారము. కేవలం నీ కృప ద్వారా, నీ రక్తమును బట్టి మమ్మను బ్రతకనిచ్చావు. నీకు స్తోత్రమయ్యా యేసయ్యా. ఎప్పటికప్పుడు మా దోషములను నీ రక్తముతో కడిగి శుద్ధీకరిస్తున్నావు, పరిశుద్ధపరుస్తున్నావు. నీ బలహీన దాసుడు ఈరోజు నీ పక్షమున నిలిచి మాటలాడ తెగించయి ఉండగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దాసుని మరుగు చేసి నీవే నాతో మాతో మాట్లాడయ్యా. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్య పంధకార శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి నాతో మాతో మాట్లాడండి. దేవా, మీరు మీ వాక్యమును పంపండి. నీ దాసుడు యోగ్యుడు కాదు ప్రభు, నీ కృపయే దిక్కు, నీ దాసునికి నీ రక్తమే ఆశ్రయము ప్రభు. నీ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరచు పరిశుద్ధపరచు పరిశుద్ధపరచు. నోటిని, కళ్ళని, చెవులని, హృదయమును సమస్తమును పరిశుద్ధపరిచి ఈ దేహముని ఇక్కడ నిలబెట్టుకో, నీవే వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానం ఒకటి ఇక్కడ దేవుడు బయలుపరిచాడు. ప్రవచనాత్మకమైన వాగ్దానము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అన్నాడు. ఎవరికైనా పిల్లలు పుడితే మాకు కొడుకు పుట్టాడు, మాకు కూతురు పుట్టిందని భార్యాభర్త ఇద్దరు చెప్తారు. లేకపోతే భర్త సింగిల్గా చెప్పాలంటే నాకు కొడుకు పుట్టాడు అంటాం సబబు. నలుగురిలోకి వచ్చి మనకు కొడుకు పుట్టాడు అంటాడా? నలుగురిలోకి వచ్చి మనకు కూతురు పుట్టింది అంటారా ఎవరన్నా? అనరు. మా అబ్బాయి అంటారు, లేదా నా కొడుకు నా కూతురు అంటారు, కానీ మన అబ్బాయి అనరుగా, నలుగురితో కలపరుగా. ఏందండి నవ్వుతారు? వాస్తవా కాదా? కానీ ఇక్కడ ఈ శిశువు గురించి వింతైన మాట మాట్లాడుతున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అన్నాడు. మనకు శిశువు పుట్టెనేంది? మాకు పుట్టెననాలా లేదా నాకు పుట్టెననాలా? మనకు శిశువు పుట్టెను అనే మాట బహువచనానికి సంబంధించింది. ఏకవచనం నాకు, మనకు అంటే బహువచనం. అందరికీ కలిపి శిశువు పుట్టాడట. మనకు పుట్టాడు అంటే మన ద్వారా పుట్టాడని కాదు, మన కోసం పుట్టాడు, మనందరి కోసం పుట్టాడు శిశువు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఏమండి, ఎందుకు ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని, ఏలయనగా ఎందుకనగా అని మొదలుపెట్టాడు అంటే దానికి ముందేదో చెప్పాడు.
ఏం చెప్పాడో చూద్దాం. మొదటి వచనం నుంచి చదువుతాం చూడండి. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిథ్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టు కర్రను, వాని తోలు, వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లును రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా, ఎందుకనగా, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? చీకటిలోనూ మరణఛాయలోనూ గల ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగును ఎందుకు చూస్తారు అని చెప్పాడు. జెబూలూను నఫ్తాలి దేశముల సముద్ర తీర ప్రాంతములు, అలాగే యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశములు మహిమ గలదానిగా చేయబడతాయి. చీకటిలోనూ నడుచుచున్న జనులు గొప్ప వెలుగు చూస్తారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, ఎందుకంటే మనకు శిశువు పుట్టాడు. పైన చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేర్చేటువంటి వ్యక్తి పుట్టాడు. అన్యజనులందరికీ కూడా వెలుగు పుట్టాడు. అది ఇశ్రాయేలుకు వెలుగే, అన్యజనులకు వెలుగే, అందరికీ వెలుగు పుట్టాడు. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ఏమండి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు అతనికి పెట్టబడింది. బలవంతుడైన దేవుడు. ఇవన్నీ యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనాలు. సహజంగా ఏ మహానుభావుడి చరిత్ర అయినా భూమి మీదికి వచ్చి వాళ్ళ యాత్ర ముగించిన తర్వాత వాళ్ళ ఆత్మకథ రాస్తారు. ఏ మహానుభావుడి చరిత్ర అయినా అంతే. వాళ్ళు వచ్చి వాళ్ళు కార్యం ముగించి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద పుస్తకాలు వస్తాయి, గ్రంథాలు వస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు అట్లా కాదు. ఆయన భూమి మీదికి రాకముందే ఆయన గురించి ప్రవచనాలు ముందుగా పలికించి ఆ ప్రవచనాల ప్రకారం, వాటి నెరవేర్పు ప్రకారం ఆయన భూమి మీదికి వచ్చాడు. చీకటిలో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరుని వెలుగు చూస్తారు. మరణఛాయలో ఉన్న ప్రజలు జీవములోనికి ప్రవేశిస్తారు. చీకటిలో ఉన్న ప్రజలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని రావడానికి, మరణఛాయలో ఉన్న వారిని ఆయన జీవము గల వెలుగులోనికి తీసుకొని రావడానికి, ఇదిగో రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన పేరు నజరేయుడగు యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. లోకోక్తి ఒకటి ఉంది, అపుత్రస్య గతిర్నాస్తి అని. పుత్రుడు లేకపోతే గతి లేదు అని. మరో మాట ఉంది, పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు అని. పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు అంటే సహజంగా అందరూ అనుకునేది ఏంటంటే, మన కడుపున పుట్టిన బిడ్డ మనం చచ్చాక తల కొరివి పెడితే మనకు పున్నామ నరకం తప్పిపోతుంది అని సహజంగా ఈ లోకం అనుకుంటుంది. పుత్రుడు అన్నది నిజమే, కానీ మనం కన్న పుత్రుడు గాడు. మరి ఏ పుత్రుడు పున్నామ నరకం తప్పించేవాడు అంటే దైవ కుమారుడైన యేసు. ఎవరు? దైవ కుమారుడైన యేసు. ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన మనకు అనుగ్రహించబడకపోతే మానవ జాతి పరలోకానికి వెళ్ళే మార్గమే లేదు. మానవ జాతి
పరలోకానికి వెళ్ళే మార్గము తానే అని యేసు చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు. ఎంత భయంకరమైన స్టేట్మెంట్ అంటే, నా ద్వారానే అంటే ఇంకొక మార్గము లేదు అని అర్థం. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు ఖచ్చితంగా చెప్పాడు, నిశ్చయంగా చెప్పాడు. ఎందుకంటే ఆయన మనకు అనుగ్రహించబడి మన పాపాలందరి పాపాల కొరకు, మన పాపాలన్నిటి కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడి మన పాపములకు తను వెల చెల్లించకపోతే మనం మన పాపాల నుంచి బయటపడి దేవుని రాజ్యమునకు చేరే ఛాన్సే లేదు. ఏం చేసి కూడా మన పాపాల నుంచి మనం బయటపడే అవకాశము లేదు. ఈ సంగతి దేవుడు ఎరుగును గనుక దేవుడే మనందరి పాప పరిహారార్థమై భూమి మీదకి వచ్చి మనందరి విమోచనార్థం ప్రాణత్యాగము చేసి తన పవిత్ర రక్తమును మన కోసం పణంగా పెట్టి మనందరిని విమోచించాడు. ఇలా సృష్టికర్త అయిన వాడు చేస్తాడు అన్న సంగతి ఒక బైబిలే కాదు, ఆర్య ఋషులు పలికినటువంటి వేదవాక్కుల్లో కూడా ఇది ప్రస్తావించబడింది. పురుష సూక్తం ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం పురుష సూక్తం. ఆ పురుష సూక్తంలో పరమాత్ముడి గురించి కొన్ని సంగతులు రాశాడు. తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడినాడు అని ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తంలో రాయబడి ఉంది. తొలుత జన్మించిన వాడు అంటే ఆది సంభూతుడు. ఆది అనగా ప్రారంభము, సంభవించిన వాడు అంటే పుట్టినవాడు. యేసు ప్రభు మరియమ్మ కడుపున పసిబాలుడుగా పుట్టక మునుపు తండ్రి అయిన దేవుని నోట నుండి పుట్టాడు. అదెప్పుడో తెలుసా? ఈ సృష్టి ఏది కూడా నిర్మించబడక ముందు తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిని నిర్మించాలనుకున్నప్పుడు ఆయన నోరు తెరచి వాక్కు పలికాడు. ఆయన నోరు తెరచి పలికిన ఆ వాక్కు శరీరధారి అయి నిలిచాడు తండ్రి ఎదుట. శరీరధారి అయి నిలిచినటువంటి ఆ వాక్యమై ఉన్న వ్యక్తే ఈ విశ్వమంతటిని నిర్మించాడు అని బైబిల్ చెప్పింది, ఋగ్వేద సంహిత కూడా చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలియక నీ మతం అది, నా మతం ఇది, నువ్వు తేడా నేను తేడా, నువ్వు ఎక్కువ నేను తక్కువ అని ఒకరి మీద ఒకరు అతిశయపడుతున్నారు. కానీ మంచి మనసు కలిగి కొంచెం వివేచించి ఆలోచించగలిగితే అన్ని మత గ్రంథాల్లో కూడా లోకరక్షకుని గూర్చినటువంటి సాక్ష్యం స్పష్టంగా చెప్పబడి ఉంది. గట్టిగా గట్టిగా కొట్టి దేవుని మహిమపరుద్దాం. కానీ అంత మంచి మనస్సు కలిగి ఇతర సాహిత్యాలను కూడా చదివి, అరే మరి మందాంలో కనబడుతుంది అందులో కూడా ఉంది కదా అని ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి వచ్చేటువంటి వాళ్ళు బహు తక్కువ మంది. ఇంకా దేవుడు వాళ్ళని దర్శించి వాళ్ళ మనోనేత్రాలు విప్పితే తప్ప దాదాపు చాలా వరకు కష్టం. సోదరులారా, ప్రార్థన చేయటమే మనం. ఎందుకంటే ఇంత క్లియర్గా ఉంది కదా ఋగ్వేద సంహితలో. భగవంతుని యజ్ఞాన్ని గురించి రాశాడు, భగవంతుని ఆహుతి గురించి రాశాడు, సృష్టికర్త బలి ఇవ్వబడే హోమ పశువుగా చెయ్యబడ్డాడు అని రాశాడు. మరి సృష్టికర్త అయినటువంటి దేవునినే బలి ఇచ్చారు, ఆయన బలిగావించబడ్డాడు, తిరిగి లేచాడు అని శుక్ల యజుర్వేద సంహితలోను ఋగ్వేద సంహితలోను పురుష సూక్తంలోను చాలా క్లియర్గా రాసుంది. దేవుడు అన్యాయస్తుడు కాడండి. దేవుడు యూదులకే దేవుడు కాదు, క్రైస్తవులకే దేవుడు కాదు, దేవుడు అన్యజనులకు కూడా దేవుడే అని బైబిల్లో రాస్తుంది. యేసుక్రీస్తు కొందరికే ప్రభువు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాసుంది. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 34వ వచనం 36వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించునన్న మాట రాసుంది అక్కడ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట రాసుంది అక్కడ. రోమా పత్రికలో దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.
అనే మాట రాసుంది. ఏమండి, దేవుడు క్రైస్తవులకి యూదులకు మాత్రమే బయలుపరుచుకొని మిగిలిన వాళ్ళకి అన్యాయం చేస్తాడా? అలా అన్యాయం చేస్తే వాళ్ళందరికీ ఆయనను గూర్చిన సమాచారం లేకుండా చేస్తే ఆయన అన్యాయస్తుడు అవుతాడు కదండి. ఆయన సత్యవంతుడు ఎలా అవుతాడు? అందరినీ ప్రేమించిన వాడు ఎలా అవుతాడు? అందరినీ ప్రేమిస్తే అందరికీ ఆయనను గూర్చిన సమాచారం అందేటట్టు చేయాలి. అది న్యాయం, అది దైవత్వం. కొందరికి, ఒక బజారుకి, ఒక వీధికి, ఒక జిల్లాకి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, ఒక పల్లెకి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి మాత్రమే దేవుడు అనేవాడు ఒక బజారుకి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, ఒక గ్రామానికి, ఒక దేశానికే దేవుడా? దేవుడు అందరికీ దేవుడు. అన్ని దేశాలకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని జిల్లాలకు, అన్ని పట్టణాలకు, అన్ని గ్రామాలకు ఆయన ఒక్కడే దేవుడు. ఒక్కడే దేవుడు. భూగోళం అంటూ ఉంది అంటే భూమికి సూర్యుడు ఒక్కడే. స్తోత్రం. అలాగునే ఈ భూమండలం అంతటిని నిర్మించిన నిర్మాత ఒక్కడే. అనేకులు లేరు, అనేకులు లేరు, అనేకులు లేరు. ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే. ఆ ఒక్కడిని తెలుసుకున్నవాడు, ఆ ఒక్కడిని కలుసుకున్నవాడు, ఆ ఒక్కడిని హత్తుకున్నవాడు, ఆ ఒక్కడిని ముద్దాడినవాడు ధన్యుడు అంటుంది బైబిల్. ధన్యుడు అంటుంది. ఆ ఒక్కడెవరు? భూమధ్యపురమున జన్మించిన వాడెవరు? భూమికి నడిబొడ్డున పుట్టినవాడెవరు? భూమి నడిబొడ్డున అందరి పాపముల కొరకు ప్రాణత్యాగము చేసిన వాడెవరు? యజ్ఞము గావించబడి మరలా పునరుద్ధాన మహిమతో తిరిగి లేచిన వాడెవరు? ఆయన ఎవరో? ఆయన పేరేమో నీకు తెలుసా? మన భారతదేశంలో రకరకాల పండుగలు జరుగుతాయి, రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. మన ఆంధ్రప్రదేశ్లో చేసే కొన్ని పండుగలు తమిళనాడులో చేయరు, తమిళనాడులో చేసే కొన్ని పండుగలు ఆంధ్రప్రదేశ్లో చేయరు. అవునా? ఆంధ్రప్రదేశ్లోను తమిళనాడులోనూ చేసే పండుగలు ముంబైలో చేయరు, మహారాష్ట్రలో చేయరు. మహారాష్ట్రలో చేసే కొన్ని పండుగలు ఆంధ్ర, తమిళనాడుల్లో చేయరు. అవునా? అవునా? ఈ మూడింట్లో చేసే పండుగలు కేరళలో చేయరు, కేరళలో చేసే పండుగలు ఈ మూడింట్లో చేయరు. ఈ నాలుగిట్లో చేసే పండుగలు రాజస్థాన్లో చేయరు. కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. మళ్ళీ అందులో చేసే పండుగలు ఈ నాలుగింట్లో చేయరు. అవునా? అలాగే ఈ ఐదింట్లో చేసే పండుగలు కొన్ని తెలంగాణలో చేయరు, తెలంగాణలో చేసే కొన్ని పండుగలు ఆంధ్రాలో మిగిలిన ఐటిలో చేయరు, మిగిలిన వాటిలో చేయరు. అంటే మొత్తం ఒకటే దేశమైనా ఒక దేశంలో జరిగే కార్యక్రమాలు ఇంకొక దేశంలో జరగవు, ఇంకొక దేశంలో ఇంకొక రాష్ట్రంలో జరగవు, ఒక రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు ఇంకొక రాష్ట్రంలో జరగవు. దేశం ఒక్కటే. అలాగే మీరు గమనించినట్లయితే ప్రపంచమంతా కలిపి పండగ చేసేటువంటి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని పట్టణాలు, అన్ని గ్రామాలు అన్నీ కలిసి, ఇది సత్యం, అన్ని చోట్ల దాదాపు జరిగేటువంటి పండుగ యేసుక్రీస్తు యొక్క జన్మ, ఆయనకు సంబంధించినటువంటి పండుగ. దేవునికి మహిమ. అవునా? నేను అందుకే చెబుతున్నాను, ఆయన జిల్లాకో, గ్రామానికో, పట్టణానికో, పల్లెకో, రాష్ట్రానికో, దేశానికో దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రపంచమునకు దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేనికి ప్రభు యేసుక్రీస్తు? ఓ బజారుకా, ఓ గ్రామానికా, ఓ మండలానికా, ఓ పట్టణానికా, ఓ జిల్లాకా, ఓ రాష్ట్రానికా, ఓ దేశానికా? నో, యావత్ ప్రపంచములో మెజారిటీ ఫాలో అవుతుంది, దేవుడుగా గుర్తించింది, గౌరవించింది యేసుక్రీస్తు ప్రభుని, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని, ఆయన మాదిరిని. మీరు ఇప్పుడు నెట్లో సెర్చ్ చేసినా మీకు వచ్చేది అదే. ప్రపంచములో అత్యధిక మంది జనాభా ఫాలో అవుతున్న గాడ్ ఎవరు అని కొట్టండి, జీసస్ క్రైస్ట్ అని వచ్చింది, యేసుక్రీస్తు అని వచ్చింది. చూసుకో, కావాలంటే చూసుకో.
ఆయన జిల్లాకి గల్లీకి దేవుడు కాదు, కులానికి గోత్రానికి దేవుడు కాదు, ఆయన సర్వ మానవాళికి దేవుడు. ఆయన ప్రాణం పెట్టింది ఎవరికో ఒకరికి, ఒక జాతికి, ఒక జనాంగానికి కాదు. సర్వమానవాళి పాప విమోచనార్థమై ప్రాణం పెట్టి అందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లించి వెల చెల్లించి తనను విశ్వసించిన వారందరికీ నిత్య జీవాన్ని ఇవ్వటానికి శక్తి గలవాడు యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు ఒక్కడే. ప్రపంచమంతటి చేత అత్యధికంగా గుర్తించబడి కొనబడి అమ్మబడుతున్న పుస్తకం బైబిల్ గ్రంథం. కావాలంటే సెర్చ్ చేసుకో, బైబిల్ 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 బైబిల్. ఒకసారి సర్వమత సమ్మేళనం జరిగిందంట. అంటే అన్ని మతాల వాళ్ళు కలిసి ఒక దగ్గర మీటింగ్ వేసుకున్నారు మత సామరస్యత కోసం. అంటే అన్ని మతాలు మనం ఒకరినొకరిని గౌరవించుకుందాం, కలిసి ఉందాం, మాట్లాడుకుందాం రండి అని సర్వమత సమ్మేళనం జరిగింది. అందరు మత పుస్తకాలు తీసుకొచ్చి వరుసగా ఒకదాని మీద ఒకటి పెట్టారు. ఒకడు కావాలని బైబిల్ గ్రంథాన్ని అన్నిటికంటే అడుగును పెట్టి మిగిలిన పుస్తకాలన్నీ పైన పెట్టాడు. దైవజనుడు అది చూశాడు. బైబిల్ గ్రంథాన్ని అడుగును పెట్టి మిగిలినవన్నీ పైన పెట్టాడు. అంటే ఏంది? అవమానపరచాలని. అయితే దైవజనుడు అది చూసి, నీవు బాగుగా చేసితివి, మిగిలిన పుస్తకాలు ఎన్నున్నా అన్నిటికీ పునాది లాంటిదైతే బైబిలే అన్నాడు. పునాది సత్యం కావాలంటే బైబిలే, వీటన్నిటికీ పునాది లాంటిది బైబిల్ అన్నాడు. ఈ మాట అన్నాడు కదా అని దాన్ని తీసి అన్నిటికీ మధ్యలో పెట్టాడంట. ఇప్పుడేమంటాడని చూశాడంట. ఇప్పుడు నువ్వు బాగుగానే చేసావు అన్నాడంట. ఏంటి అన్నట్టు చూస్తే కింద ఎన్ని పుస్తకాలు ఉన్నా పైన ఎన్ని పుస్తకాలు ఉన్నా అన్నిటికీ కేంద్ర బిందువు అయితే బైబిలే అన్నాడట. సెంట్రల్ పాయింట్, కేంద్ర బిందువు అయితే బైబిలే అన్నాడట. సెంట్రల్ పాయింట్ ఇవన్నీ ఎన్నున్నా సరే అక్కడికి రావాల్సిందే అన్నాడు. సంపూర్ణ సత్యం కావాలంటే, సృష్టికర్తను పరమాత్మను గూర్చిన సంపూర్ణ సత్యం కావాలంటే మిగిలిన వాటిలో అరాకొరా దొరికిద్దేమో, కంప్లీట్గా మాత్రం ఆ కేంద్ర బిందువు సెంట్రల్ పాయింట్ బైబిల్ దగ్గరికే రావాలన్నాడు. ఈ మాట అన్నాడు కదా అని అద్దీసి అన్నిటికంటే పైన పెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నువ్వు బాగుగానే చేసావు అన్నాడంట. మిగిలిన పుస్తకాలు ఎన్నున్నా సరే మనం సంపూర్ణంగా దేవుని గురించి తెలుసుకోవాలంటే కొనవలసిన మొదటి గ్రంథం, చేత పట్టవలసిన ఫస్ట్ గ్రంథం బైబిలే అన్నాడట. ఇంకా అక్కడి నుంచి లేచిపోయాడు. ఎక్కడ పెట్టిన ఏదో ఒకటి చెబుతున్నాడు ఈడని. కానీ దానికి ఉన్న విలువ అది. నువ్వు అడుగును పెడితే దానికి ఒక సమాధానం ఉంది, మధ్యలో పెడితే దానికి ఒక సమాధానం, పైన పెడితే దానికి ఒక సమాధానం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. ప్రపంచ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన సత్యం, ఇప్పుడు తెలుసుకోకపోయినా ఇంకెంతలే, ఇంకా కొద్ది కాలం, కొన్ని సంవత్సరాలకైనా సరే తెలుసుకునేది ఆయననే. ఇప్పుడు తిట్టేవాళ్ళు, ఇప్పుడు సువార్త ప్రకటిస్తుంటే దూషించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు, తేలికగా మాట్లాడేవాళ్ళు, దూషించేవాళ్ళు, వీళ్ళందరూ భవిష్యత్తులో చూడబోతుంది యేసు ప్రభునే, తెలుసుకోబోతుంది యేసు ప్రభునే, కలుసుకోబోతుంది యేసు ప్రభునే. ముస్లిం సోదరులను మీరు అడిగి చూడండి, మీరు అడిగి చూడండి. సామాన్య ముస్లిం సోదరుడు కూడా తెలిసింది, కావాలంటే మీరు అడిగి చూడండి. ప్రళయ దినమందు ప్రత్యక్షం కాబోతున్న వ్యక్తి ఎవరు? రాకడ దినం ఉందని మనం నమ్ముతాం, ముస్లిం సోదరులు కూడా నమ్ముతారు. ఆ రాకడ దినాన్ని ప్రళయ దినం అన్నారు. ఆ రాకడ దినమందు ప్రత్యక్షమయ్యేటువంటి ఆ వ్యక్తి ఎవరు అని మీరు అడగండి. ఈసా మసీహ్ అంటాడు. అంటే యేసు క్రీస్తే ప్రత్యక్షమవుతాడు అని అనకపోతే నన్ను అడుగు. ఇదే అడ్రస్. మళ్ళీ
1,00,000 మందికి పైన ప్రవక్తలు ఉండి ఉండగా 1,80,000 కంటే ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారని చెప్పగా ఇంతమందిలో యేసుక్రీస్తు ప్రభువే ఎందుకు ప్రత్యక్షం కావాలి? యేసుక్రీస్తు ప్రభువే ఎందుకు ప్రత్యక్షం కావాలి? ఎందుకంటే సృష్టికర్త ఆయనే. సృష్టి పాపములో పడ్డప్పుడు దాన్ని విమోచించడానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచింది ఆయనే. రేపు సృష్టికి తీర్పు తీర్చడానికి సింహాసనం ఎక్కబోతుంది ఆయనే. కొట్టాలా సచ్చు దెబ్బలు కొడితే కొడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, సృష్టికర్త. నోరు తెరిచి చెప్పండి. సృష్టి పాపంలో పడ్డప్పుడు దాన్ని విమోచించడానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచింది. సృష్టి మొత్తానికి రేపు తీర్పు తీర్చబోతుంది. అది అందుకు ప్రత్యక్షం అవుతాడు. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు ప్రత్యక్షం గారు? ఈసా మసీహ్ మాత్రమే ఎందుకు ప్రత్యక్షం అవుతాడు? ఆయనే సృష్టికర్త కాబట్టి. ఖురాన్లో ఆ సంగతులు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు గురించి భలే విషయాలు మాట్లాడాడు. అందులో దేవుని యొక్క ఆత్మ అని నిర్వచించాడు యేసుక్రీస్తును. తెలుగు ఖురాన్ నా దగ్గర ఉంది, మొత్తం చదివి అండర్లైన్ చేసి కూర్చున్నాను నేను. రుహుల్లా, దేవుని యొక్క ఆత్మ. కలీమల్లా, దేవుని యొక్క వాక్కు. యేసుక్రీస్తుని గురించి చెప్పాడు. దేవుని యొక్క వాక్కు. దేవుని యొక్క వాక్కుగా అభివర్ణించబడిన ప్రవక్త ఇంకొకడు లేడు, ప్రభు అయిన యేసుక్రీస్తే ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మగా అభివర్ణించబడినటువంటి ప్రవక్త ఇంకొకడు లేడు, ప్రభు అయిన యేసుక్రీస్తే ఉన్నాడు. అంతేకాదు, యేసువారు మట్టితో బొమ్మను చేసి, పక్షి బొమ్మను చేసి దానిలో అని ఊపిరి ఊది అది ఎగిరిపోయేటట్టు చేశాడు అని ఖురాన్లో రాశాడు. అంటే ఒక మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలో ఊపిరి ఊది ఒక మట్టికి ప్రాణం పోసే శక్తి ఆయనకు ఉందంటే ఆయన సృష్టికర్తగాక మరి ఎవరవుతారు? ఆ విధంగా మట్టితో బొమ్మను చేసి దానిలో ఊపిరి ఊది దాన్ని ఒక ప్రాణిగా ఎగిరిపోయేటట్టు చేసిన ప్రవక్త ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? లేరు. కానీ అలా చేశాడు యేసువారని ఖురాన్లో చెప్పాడు. 3. 4వది, ఏ పాపము లేని పరిశుద్ధుడు యేసువారు. స్తోత్రం. ముందేం చెప్పాను? ప్రళయ దినమందు ప్రత్యక్షమగువాడు యేసువారు. దేవుని యొక్క ఆత్మగా అభివర్ణించబడ్డవాడు యేసువారు. దేవుని యొక్క వాక్కుగా అభివర్ణించబడ్డవాడు యేసువారు. అంతేకాదు, పక్షి బొమ్మని మట్టితో బొమ్మను చేసి ఊపిరూది ఎగిరిపోయేటట్టు చేసిందని చెప్పబడిన వాడు. 5వది, ఏ పాపము లేని పరిశుద్ధుడు, పురుషుని ఎరుగని కన్యకు పుట్టినవాడు. ఇవన్నీ అందులో కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరు నమ్మితే ఏమీ, నమ్మకపోతే నమ్మినోడు ధన్యుడు, నమ్మనోడు వాళ్ళ లెక్కవాడు చెప్పుకోవాలి. మాకు చెప్పిన పని ఏంది? మన అందరికీ చెప్పిన పని ఏందంటే, నీకు బయలుపరిచిన సత్యాన్ని లోకానికి ప్రకటించు, ఇది నీ బాధ్యత. ప్రభా, ఎవరికి చెప్పినా వినట్లేదు ప్రభా అంటే అది నీకు అనవసరం, నువ్వు ప్రకటిస్తావు. విన్నవాడు ధన్యుడు, వినని వానికి నేను అడుగుతా తీర్పులో. రేపు నా ముందుకు వస్తారు, మొత్తం నిలబడతారు. నీవు నన్ను ఎందుకు విశ్వసించలేదని నేను అడుగుతా. అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో నేను చూస్తాను. నీకైతే నేను చెప్పిన పని నువ్వు చెయ్యి, నువ్వు ప్రకటించుకుంటా వెళ్ళిపో. నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వాళ్ళందరూ తప్పనిసరిగా విశ్వసిస్తారు. నిత్య నరకానికి నిర్ణయించబడిన వారు త్రోసివేస్తారు, ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, విసర్జిస్తారు. కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటా పొమ్మని మనందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే ఈరోజు మనం ఎలుగెత్తి మొత్తుకుంటున్నాం. తిడుతున్నా, దూషిస్తున్నా, కొడుతున్నా, కొన్ని చోట్ల ప్రాణాలు తీస్తున్నా సరే, యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షించబడతారు. లేకపోతే నిత్య శిక్షకు గురవుతారు, నరకాగ్నికి వెళతారు. సహోదరులారా, ఈ భూమి మీద జీవితం శాశ్వతం అనుకోకండి.
ఈ జీవితం మారిపోతుంది, ఏదో ఒకనాడు ముగిసిపోతుంది. రాబోయేటువంటి ఆ లోకం స్థిరం, రాబోయే ఆ రాజ్యం స్థిరం. యేసునందు విశ్వాసం ఉంచండి, నరకం నుంచి తప్పించుకోండి, నిత్య జీవానికి చేరండి అని బ్రతిమలాడి మొత్తుకొని నెత్తి నోరు కొట్టుకొని ఎందుకు చెప్తున్నామంటే దేవుడు చెప్పాడు కాబట్టి. సమాజాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి, సమాజం రక్షింపబడాలని మనసారా కోరుకుంటున్నాం కాబట్టి, అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు అన్న మాట 100% నెరవేరాలని కోరుకునేది ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే అందులో నెంబర్ 1లో దేవుని బిడ్డలే వస్తారు. అందరూ బాగుండాలి. తాగుబోతులు మారాలి, దొంగలు మారాలి, నరహంతకులు మారాలి, వ్యభిచారులు మారాలి, వేశ్యలు మారాలి, మోసాలలో బతికే వాళ్ళు మారాలి, సత్యం తెలియక అజ్ఞానాంధకారంలో ఉన్నవాళ్ళు మారాలి. ప్రజలంతా రక్షింపబడాలి, ప్రజలంతా బాగుండాలి, వారి కుటుంబాలతో కళకళలాడుతూ ఉండాలి, నిత్య జీవంలో ఉండాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదట వచ్చేది క్రైస్తవులు. ప్రతి క్రైస్తవుడు సత్క్రైస్తవుడైతే, నిజమైన క్రైస్తవుడైతే దేవుని ఆజ్ఞ ప్రతిరోజు దేశం కోసం ప్రార్థన చేయకుండా ఉండడు. మోకాళ్ళు నేను ప్రతిసారి కూడా దేశం కోసం ప్రార్థన చేస్తాడు ఒక నిజాయితీ గల క్రైస్తవుడు. జాతి కోసం ప్రార్థన చేస్తాడు, భరత జాతి కోసం ప్రార్థన చేస్తాడు, ప్రపంచం కోసం ప్రార్థన చేస్తాడు, ప్రజలందరి రక్షణ కోసం ప్రార్థన చేస్తాడు ఒక సత్క్రైస్తవుడు. నువ్వు ప్రార్థన చేయట్లేదా దేశం కోసం? ప్రతిరోజు చేస్తున్నానన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేశం కోసం చేతులు ఎత్తండి. అట్లా కదిలించండి, చేతులు గట్టి కదిలించండి, సరిగ్గా కదిలించండి. అదిగో ఎంతమంది ప్రార్థిస్తున్నారో చూడు. ఇది క్రైస్తవ్యం, ఇది దేవుని బిడ్డల లక్షణం. ఖచ్చితంగా చేస్తారు. ఇలాంటి మమత దేశం మీద, సమాజం మీద ఇలాంటి మమతను కలిగి ఉండేటట్టు బోధించింది యేసయ్య తన గ్రంథం. ఈరోజు సమాజ శ్రేయస్సు కోసం, సమాజ రక్షణ కోసం, సమాజం బాగుండాలని సమాజానికి శుభవార్త చెప్తున్నాం. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని బంపెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని బంపెను. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకవ్వును. కేవలం విశ్వాసం ఉంచమ్మా. అమ్మా కేవలం నమ్ముకోమ్మా. అయ్యా నమ్ముకోయా. పైసా ఖర్చు వద్దయ్యా, దమ్మిడి చాకిరి వద్దయ్యా, పైసా ఖర్చు వద్దయ్యా, ఒంటికి చాకిరి లేదయ్యా, నమ్ముకో అయ్యా. యేసు నా ప్రభువుని ఒప్పుకోయ్యా. నా పాపాల కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడని విశ్వసించయ్యా. అయ్యా నరకం తప్పించుకుంటావయ్యా, నిత్య జీవానికి చేరతావయ్యా. తనను విశ్వసించిన వాళ్ళందరికీ నిత్య రక్షణ వాగ్దానం చేశాడయ్యా. అమ్మా తనను విశ్వసించిన వాళ్ళందరికీ నిత్య రక్షణ వాగ్దానం చేశాడమ్మా. యేసు తప్ప ఎవరు కూడా మన పాపాల కోసం ప్రాణం పెట్టలేదమ్మా. యేసు తప్ప ఎవరు కూడా మన పాపాల కోసం ప్రాణం పెట్టలేదయ్యా. రేపు మన పాపాలకు ఉత్తరం చెప్పేది యేసు ప్రభు ఒక్కడేనయ్యా. ఆయనకు మాత్రమే అధికారం ఉందయ్యా. ఇంకెవ్వరిని నమ్మినా లేదయ్యా. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదయ్యా మన పాపాలను తీసేయటానికి. యేసైతే సిలువలో మన పాపాలు మోసాడయ్యా. మన చేతులతో మనం చేసిన పాతకాలకి ఆయన చేతుల్లో శీలలు శిక్ష పొందాడయ్యా. మన కాళ్ళతో నడిచిన చెడు నడతకు, మన తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు ఆయన శిరస్సు ముళ్ళ చేత కూర్చోబడిన ఆయన పాదాలు శీలలు పొందాడయ్యా. మనం పొందాల్సినటువంటి దోష శిక్ష అంతా తన మీద వేసుకొని ఆయన పొందాడయ్యా. రేపు ఆయన చెబితే మనం చెల్లుబాటు అవుతామయ్యా, లేకపోతే తేడా పడతామయ్యా. ముఖ్యమంత్రి సంతకం పెడితే ఏదైనా చెల్లుబాటు అయినట్టు, ప్రధాని సంతకం పెడితే ఏదైనా చెల్లుబాటు అయినట్టు, రేపు యేసయ్య సంతకం పెడితేనే మనం చెల్లుబాటు అవుతామయ్యా, లేకపోతే శిక్షకు గురవుతామయ్యా. అయ్యా నమ్ముకోండి అయ్యా.
అయ్యా తెలుసుకోండి అయ్యా, యేసయ్య మన పాపాల కోసం ప్రాణం పెట్టాడయ్యా, నిజమైన దేవుడయ్యా, ప్రేమగల దేవుడయ్యా, పరిశుద్ధ దేవుడయ్యా, దేవుడు అనడానికి యోగ్యుడయ్యా, ఏ పాపం లేనివాడయ్యా, నీతిమంతుడయ్యా, పాపుల్ని నీతిమంతులుగా చేయటానికి వచ్చినోడయ్యా, పాపుల్ని నీతిమంతులుగా చేయటానికి వచ్చినోడయ్యా, జీవితాలను బ్రతుకులను మార్చడానికి వచ్చినోడయ్యా. యేసు ప్రభు జీవితాన్ని మారుస్తాడయ్యా, శాపాన్ని తొలగిస్తాడయ్యా, పాపం నుండి విడిపిస్తాడయ్యా, పాపం నుండి రక్షించే రక్షకుడయ్యా. నమ్ముకోండయ్యా, అయ్యా నమ్ముకోండయ్యా, అమ్మ నమ్ముకోండమ్మా. ఇది ఒక దేవుని బిడ్డ గుండె 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 ఘోష, ఒక దేవుని బిడ్డ గుండె కొట్టుకునే ఘోష ఇది, ఒక దేవుని బిడ్డ కన్నీళ్ళు ఇవి. నువ్వు నమ్ముకో, నువ్వు నమ్ముకో, నువ్వు నమ్ముకో అంటే ఎందుకు అంతసేటు మొత్తుకుంటారో తెలుసా? నువ్వు నమ్ముకుంటే ఏదో ₹1,00,00,000 వచ్చి ఏదో డాబాలు కడతారని కాదు. నువ్వు నమ్ముకుంటే నువ్వు శాపం నుంచి బయటపడతావు, నరకం నుంచి కాపాడబడతావు, నిత్య జీవానికి చేరతావన్న ఆశ. లేకపోతే ఎవరికేం పని అండి? మాకేం పని లేదా అయింది, మాకేం ఇంకా వేరే బాధ్యతలు ఏం పనులేం లేవా అయింది? ఎందుకు ఇంతసేటు నెత్తికి నోరేసి కొట్టుకునేది? రేపు డేంజర్ ఉంది కాబట్టి, ఉగ్రత రాబోతుంది. తప్పించుకుంటారని చెప్తున్నాం. భయపెట్టట్లా, బ్రతిమాలుతున్నాం. ఆజ్ఞాపించట్లా, రక్షణ పొందమని అర్థిస్తున్నాం ప్రేమతో. ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది? ఎంతమంది వింటున్నారు? ఎంతమంది పక్క చూపులు చూస్తున్నారు? ఒక పక్క చూస్తుంటే కొంతమంది ఆళ్ళ మోకాలు ఏళ్ళ మోకాలు చూస్తూ ఉంటారు, ఇవాళ ఏమేమి డ్రెస్సులు వేసుకొని వచ్చారా అని. కొంతమంది పనికి మాలినోళ్ళు, మిమ్మల్ని కాదులే, కొంతమంది ఉంటారు పనికి మాలినోళ్ళు. బాడీ ఏడో ఉంటుంది, మైండ్ ఏడాడో తిరుగుతూ ఉంటుంది. సోదోళ్ళు ఉంటారు కొంతమంది, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. యేసుతో పాటు మనకి ఏమేమి అనుగ్రహించబడ్డాయి వరుసగా చెప్తా. యేసయ్య సుగుణాల సంపన్నుడు. యేసుతో పాటు మనకి ఏం అనుగ్రహించబడ్డాయి? యేసుతో పాటు మనకు రక్షణ అనుగ్రహించబడింది. చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం చదువు. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అనే మాటకు అర్థం రక్షకుడని. రక్షకుడు, యేసు అంటే రక్షకుడు. యేసుతో పాటు మనకి ఏమనుగ్రహించబడింది? యేసునందు, యేసును బట్టి అంటే రక్షణ అనుగ్రహించబడింది. దేని నుండి రక్షణ అంటే పాపముల నుండి రక్షణ. పాపముల నుండి రక్షణ ఏమిటండి? ఏమండి, అబద్ధాలు ఆడకుండా మీరు చెప్పండి. మన బజార్లో ఎవడైనా విపరీతంగా పాపం చేస్తా, దుర్మార్గంగా తిరుగుతా, విచ్చలవిడిగా బతుకుతా, బజారు మొత్తానికి ఒక రౌడీలాగా తయారై ఎవడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అనుకో, నువ్వు అబద్ధం ఆడకుండా నిజం చెప్పు, నువ్వేమంటావు వాడిని? అక్కడ నువ్వు కూడా చెప్పొచ్చు, నువ్వేమంటావు చెప్పు. వాడిని నువ్వేమంటావు? వీడింత పాపం చేస్తున్నాడు, వీడింత దుర్మార్గం చేస్తున్నాడు, ఖచ్చితంగా వాడి పాపం వాడికి కొట్టిద్దిరా అంటావా అనవా? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. ఇంత దుర్మార్గం చేస్తున్నాడు, ఇంత మిడివేలంగా ఊరేగుతున్నాడు, ఇది మంచిది కాదు. వీడింత పాపం చేస్తున్నాడు, ఇంత బరి తెగించి తిరుగుతున్నాడు, ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఆడి పాపాలన్నీ ఆడికి తగులుతాయి. ఓకే, నీ మాట నెరవేరి సడన్గా వాడు తెచ్చాడు అనుకో, అప్పుడేమంటావు? ఫస్ట్ నీ నోటి నుంచి వచ్చే డైలాగ్ ఏం చెప్పు, అబద్ధాలు ఆడకుండా చెప్పమన్నా. ఏమంటావు? కొట్టిందిరా, పండిందిరా, ఫస్ట్ డైలాగ్ అది. అయ్యయ్యో చచ్చిపోయాడా అనో, చచ్చిపోయాడా, పాపం పండిందిరా, కొట్టిందిరా, ఆడిదాడి కొట్టిందిరా అంటావా అన్నవా? ఎంతమంది అంటారో చేతులు ఎత్తండి. చాలామంది అబద్ధాలు ఆడుతున్నారు, షో చేయొద్దు. నిజం, నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పండి. అంటారా అనరా? ఏమంటారు? ఆడిదాడికి, ఆడి పాపం వాడికి తగిలిందిరా, ఆడి పాపం తగిలిందిరా.
అంటే పాపానికి ఉన్న శక్తి ఏమిటో తెలుసా? పాపం పట్టుకుంటుంది. పాపం పట్టుకుంటుందండి. ఎంత పట్టుబట్టిదో తెలుసా? ఆ పాపం యొక్క ఫలితం భూమి మీద నెమ్మది ఉండదు, చచ్చాక నరకం. ఆడికి తీసుకెళ్లేదాకా పట్టుకుంటుంది పాపం. పాపాన్ని తక్కువ అంచనా వేయొద్దు, పాపంతో చేతుర్లాడొద్దు. పాపాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఏముందిలే అనుకుంటారు కొంతమంది. అనుకో, ఏం పోయింది, ఎన్నాళ్ళు ఉంటావు, అర్థమైద్దిగా తర్వాత అయినా నీకు నా షాప్ ఏందో. దేవునికి స్తోత్రం. పాపం పట్టుకుంటుందండి. ఆ మాట బైబిల్లో ఉంది, మీ పాపము మిమ్మును పట్టుకొనును అని రాసుంది. ఇంకొకటి తెలుసా? పాపం వాకిట్లో పాములాగా పొంచి ఉంటుందని కూడా రాశాడు. చేయాల్సినటువంటి సత్క్రియలు మనం చేయకపోతే, వాకిట్లోకే వచ్చి ఉంటుందంట పాపం. కొంతమంది నా దగ్గరికి వచ్చి, అన్నా నాకు ఊరక పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, పాపపు తలంపులు వస్తున్నాయి, పాపపు ఆలోచనలు వస్తున్నాయి, పాపపు క్రియలు చేయాలనిపిస్తుంది, దేవుణ్ణి దూషించాలనిపిస్తుంది, నాకేందో ఊరక ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను. అప్పుడు నేను ఏం చెప్పాను తెలుసా? మంచి సలహా ఒకటి చెప్పా, ఖాళీగా ఉండవాక అని చెప్పా. దేవునికి స్తోత్రం. ఏం చేయవాకు? ఖాళీగా ఉండవాకు. సత్క్రియ చేయని ఎడల, నువ్వు చేయాల్సినటువంటి సత్క్రియలు, మంచి పనులు ఏదో ఒకటి కల్పించుకొని నువ్వు బిజీ షెడ్యూల్లో ఉండాలి. నువ్వు ఖాళీగా కూర్చొని దీర్ఘాలు తీసావనుకో, అది వాకిట్లోకే వచ్చి పొంచి ఉంటుందంట. ఏంటిది అది? పాపం. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఆల్రెడీ ఇప్పటికి కొంతమందికి అనుభవం ఉంది. ఏ పని పాట లేకుండా బెడ్ మీద ఊరక పండుకొని తర్రే అని ఆలోచిస్తూ ఉండు. నీకేం తలంపులు వస్తాయో చెప్పు నాకు. చెడిపోయిన తలంపులు వస్తాయా, మంచి మంచి ఆలోచనలు వస్తాయా? చెడిపోయినయే వస్తాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. యథార్థవంతులు జెంట్స్ అట్నే ఉంచండి. ఏందమ్మా మీరు అమ్మా? మరి ప్రతి ఒక్కరికి ఆ శోధన. ఏ పని లేకుండా ఖాళీగా ఉండు నువ్వు, ఊరకుండు. ఏం ఆలోచనలు వస్తాయి చూడు. సత్క్రియ చేయని ఎడల వాకిట్లో పాములాగా పొంచి ఉంటుందట పాపం. ఏమన్నా తెలుసా? రా, ఖాళీగా ఉన్నట్టున్నావుగా, నన్ను కలుసుకో, ఖాళీగా ఉన్నట్టున్నావుగా, నన్ను పిలు అని పాపం వాకిట్లో ఉండి పిలుస్తుందట. ఆ మాట నేను చెప్పలా. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుడే, సాక్షాత్తు దేవుడే చెప్పాడు. నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. వాకిట్లో ఉన్న పాపం నీ దగ్గరకు రావడానికి ఎంతసేపు అయ్యా పెద్ద మనిషి? బాయ్, వాకిట్లో ఉన్న పాపం నీ దగ్గరికి రావడానికి ఎంతసేపు? ఊరి గవిన్లో ఉంటే ఓయబ్బా అది వచ్చేటప్పటికి టైం పట్టిద్దిలే, ఈ లోపు నేను లేచిపోతాను అనుకోవచ్చు. వాకిట్లోకి వచ్చిన పాపం ఇంట్లో రావటం ఎంతసేపు? వాకిట్లో ఉన్న పాము లోపల గదిలో ఉన్న నీ దగ్గరకు వచ్చి నిన్ను కాటేయటం ఎంతసేపు? అది చెప్పాడు ఇక్కడ వాక్యంలో. ఖాళీగా ఉంటే, సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది. పాపం యొక్క లక్షణం పొంచి ఉంటుందట అది. రెండవది, మీ పాపము మిమ్మును పట్టుకొనును అన్నాడు. చూడండి, సంఖ్యాకాండం 32:23 ఆ వచనం చదువు. సంఖ్యాకాండం 32:23 వచనం చూడు. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. పాపానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? అది పట్టుకుంటదే. అది పట్టుబట్టిందా, ఆ పాప బంధకాలలో నుంచి విడుదల పొందటం అంత తేలిక కాదు. ఇప్పుడు ఆ పాపాల నుంచి బయటపడటానికే పాపం నానా బాధలు పడుతుంది జనం బయట. తలనీలాల దగ్గర నుంచి కాళ్ళకి చెప్పులు లేకుండా పడాల్సిన పాటలన్నీ పడుతున్నారు. ఎందుకయ్యా ఈ బాధ అంటే పాపాల నుంచి బయటపడటానికయ్యా. ఎందుకమ్మా ఈ బాధ? పాపాలన్నీ కడిగేసుకోవటానికయ్యా.
ఎందుకు ఇన్ని యాత్రలు? పాపాలు కడిగేసుకోవటానికి. అందరికీ ఉంది పాపాన్ని కూర్చున్న స్పృహ. అందరి స్వాపాదే, ఈ పాపాల నుంచి పాపాలు వదిలించుకోవాలి, ఈ పాపాల నుంచి బయట. వదిలించుకోకపోతే ఏమైంది? బయట పడకపోతే ఏమైంది అంటే పట్టుకుంటాయి. మనం ఏమనుకుంటాం? నీళ్ళలో మునిగి నడిపడిపోయినాయి అనుకుంటాయి. అడిగి పోయేది. ఎర్రి పుచ్చకాయలో చేదే పోదు, కాకరకాయలో చేదే పోదు నీళ్ళలో ముంచి లేపితే. మనలో పాపం ఎట్టబోయిద్ది? పాపం పోవాలంటే ఒకే ఒక్క మందు ఉంది, అది యేసు రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. అమూల్యమైన యేసు రక్తముతోనే ఆ పాపం నుంచి విడుదల పొందగలం. ఇంకా ఏం చేసి కూడా పోవు. పోవమ్మా, ట్రై చేసి చూడు. తిప్పలబడు, పడ్డావుగా ఇప్పటిదాకా. పోవు. పావు, నిజంగా పావు. ఇప్పుడు మేమేం కాదనలేదు అన్నట్టు చూస్తున్నారు. నిజంగానే పావు. మరి పోకపోతే ఏం జరిగిద్ది? పాపాలు కడగబడకపోతే, పరిశుద్ధ పరచబడకపోతే, మన జీవితాలు శాపం నుండి విడుదల పొందకపోతే ఏం జరిగిద్దో చెప్పనా? సత్యాక నరకం సంగతి అట్టుంచి బ్రతుకొక నరకంగా మారిద్ది. అశాంతి, వేదన, దుఃఖము, భయము అన్నీ ఆవరిస్తాయి. ఏనాడైతే 2002వ సంవత్సరం ఏప్రిల్ 17న నేను బాప్తిస్మం పొంది పాపాలన్నీ కడిగేసుకున్నానో, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇక దాన్ని గూర్చిన భయం లేదు నాకు. ఇక ఆ స్పర్శే లేదు. అంతకుముందు అమ్మో, ఫలానా దగ్గరికి పోయేస్తే పాపాలు పోతుంటే ఆడికి పోయి ఇంటికి వస్తానా, పాపాలు పోయినాయి అన్న నిశ్చయిత ఉండదు. మళ్ళా డౌటు, మొత్తం పోయినాయో ఇంకా అసలు ఉండయో. పోనీ ఇదేదో బాగుందంటగా ఇక్కడికి పోయి మునిగితే పోతాయి అంట, కానీ మళ్ళీ ఇంకో చోటకి పోయేది, ఆడ మునిగేది. మళ్ళీ అక్కడ డౌటు. అక్కడ నుంచి ఇంటికి వచ్చినాక మొత్తం పోయినాయి ఇంకా అసలు ఏమన్నా ఉన్నాయేమో అని. ఇక ఏదన్నా చూడు, పోయినాయి, నా పాపాలన్నీ కడగబడ్డాయి, నేను పరిశుద్ధుడిని అయ్యాను, పరిశుద్ధురాలను అయ్యాను అన్న నిశ్చయత మనకి మిగిలిన మార్గాల్లో లేదు. ఉంటే చెప్పు నాకు. లేదు. ఎంత షో చేసినా పైకి లోపల కొట్టుకుంటానే ఉంటుంది గుండె. పాపాన్ని గూర్చిన స్పృహ. ఎందుకంటే దాని పట్టు మన మీద పనిచేస్తా కనపడతానే ఉంటుంది, దాని ఎఫెక్టు. అవునండి. కొంతమంది రహస్యంగా కొన్ని తప్పులు చేస్తారు, రహస్యంగా చేస్తారు. సడన్గా వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏదో ఒకటి అయ్యిద్ది, వాళ్ళకు వాళ్ళ బిడ్డలకు ఏదో ఒకటి ఎఫెక్ట్ అయ్యిద్ది. వెంటనే వాళ్ళకి ఏం గుర్తొచ్చి తెలుసా? నా పాపమే నా బిడ్డకి తగిలింది, నా పాపమే నా కుటుంబానికి తగులుతుంది, నా పాపమే నా ఇంటికి శాపమైంది అనిపించిద్దా? అనిపించదా? అనుకుంటారా? అనుకోరా? అదే యేసు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొందు, ఆ డైలాగే ఉండదు నీకు. ఉండదా? ఆ డైలాగే ఉండదు ఇక నీకు. ఎందుకు? ఎందుకంటే యేసు ప్రభు స్పష్టంగా నా పాపాలు మోసినట్టు చరిత్ర ఉంది.
యేసు ప్రభు నా పాపాలకు ప్రాయశ్చిత్తార్థ బలిగా తన్ను తాను అప్పగించుకున్నట్టు సాక్ష్యం ఉందే. అంతేకాదు, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత పాపం నుండి విడుదల వచ్చినటువంటి, రక్షణ వచ్చినటువంటి అనుభూతి కూడా ఖచ్చితంగా మనకు కలిగిద్ది. దాని పేరే రక్షణానందం. ఏం పేరు? నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడను, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడను, ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవునికి మహిమ. ఎంతమందికి ఆ నిశ్చయిత ఉందండి? అన్నా, నేను బాప్తిస్మం పొందిన తర్వాత నాకు రెండు అర్థమైనాయి. నా పాపాలు పోయినాయి అనే సంగతి నా ఆత్మకు అర్థమైంది, అండ్ దాని విడుదల, రక్షణ ఆనందం కూడా నేను అనుభవిస్తున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది ఎన్ని చేతులు లేచినాయో చూడండి. నేను 2 చేతులు ఎత్తి చెప్తాను. నా రక్షణ నిశ్చయం అండి, నా రక్షణ నిశ్చయం. పాపం యొక్క బలము మీద, పాపం యొక్క బలము విరగొట్టబడింది. నా ప్రభు దాని నుంచి నన్ను రక్షించాడు. స్తోత్రం. ఎట్ట పట్టుకుంటుందో తెలుసా? పాపం ఉడుం పట్టుబట్టిద్ది, ఇక ఏది వదిలించలేదు దాన్ని. దీనికి సూటబుల్ అయ్యే ఎగ్జాంపుల్ సూపర్, ఎన్నిసార్లు చెప్పినా చెప్పొచ్చు. అది ఇట్టనే వరదలు పడతా ఉండి గోదావరి నది లాంటి నదిలో అడవుల్లోంచి నీళ్ళు వస్తున్నాయి. ఒక నది, అది లోతట్టు ప్రాంతాలకి ఇది కొట్టుకొస్తున్నాయి. పైన ఉన్న ఊళ్ళు ప్రజలు బతికారులే కానీ వాళ్ళ సామాన్లు అవన్నీ కొట్టుకుపోతుంది, నదిలో కొట్టుకుపోతున్నాయి. కొట్టుకుపోతుంటే అడవుల్లో నుంచి కలప దొంగలు, దొంగలు కాదు దొంగలు, దొంగలు అంటే తెలుసా? మొద్దులు, టేకు మొద్దులు, అట్లాగా పైనుంచి ఆ అడవుల్లో నుంచి అవి కొట్టుకొస్తున్నాయి నదిలో. అలాగే ఆ పై వాళ్ళ సామాన్లు కొట్టుకొస్తున్నాయి నదిలో. నీ బోటోళ్ళు అందరూ ఒడ్డు నుండి గడకట్టెలు, పొడుగాడు గడకట్టెలు పెట్టుకొని దొరికినట్టు లాక్కుంటున్నారు. ఒడ్డుకి దొరికినట్టు లాక్కుంటున్నారు. ఒకడున్నాడు పాపం, వాడు పొద్దుగూకులు లాగినా పప్పు గుత్తులు కత్తిపేటలే వస్తున్నాయంట వాడికి. పప్పు గుత్తులు, కత్తిపేటలు, ఉల్లిపాయ పొట్టలు ఇవే వస్తున్నాయంట. ఎన్నిసార్లు లాగినా వాడి సరైన సామాను ఒకటి కూడా రాలా. కొంతమందికి ఏమో టేక్ మొద్దులు దొరికినాయి లాక్కుంటున్నారు. ఏముంది, ఒక పెద్ద టేకు మొద్దు దొరికిందంటే 1000 రూపాయలే. ఒక్కొక్కడికి మంచి మంచి సామాన్లు దొరుకుతున్నాయి, లాక్కుంటున్నారు. వీడికేమో ఎన్న లాగు పాపం. ఉల్లిపాయ పొట్టలు, కత్తిపేటలు, పప్పు గుత్తులన్నీ ఈ తక్కువ సరికే వస్తుంది. ఇప్పుడు అయితేనే ఉల్లిపాయ పొట్టలు, కత్తిపేటలు, పప్పు గుత్తులు అయితే ఏమైందంట? ఊరకొచ్చే లాక్కో, ఊరకొచ్చేయగా డబ్బులు పెట్టి ఏమన్నా కొంటున్నావా, ఏమన్నా కష్టపడి సాధించావా? కొట్టుకొని వస్తూనే లాక్కో, వచ్చేనాటికి నీకు కూడా మంచిది ఏదో ఒకటి వచ్చిద్ది. ఆహా, వీడికి తపన ఆగల. అక్క ఇట్లా కాదని ఆ గడకట్టె పక్కకు పడేసి చొక్కా తీసేసి ఇక గెటప్ వేసాడు. ఇక ఈతగాడి గెటప్ వేసాడు. గజ ఈతగాడు మనోడు ఏం ఫిక్స్ అయ్యాడంటే ఆ నదిలో ఈదాలని ఫిక్స్ అయ్యాడు. ఒడ్డునున్నోళ్ళు చెప్పారు, అరే ఎందుకురా, ఏదో వచ్చినే లాక్కోక ఎందుకురా, నది ఆవంతన బారుతా ఉంది, సాహసాలు ఎందుకురా అని అంటున్నారు. నీకేమరా మీరు అట్నే మాట్లాడతారు? వాడికేమో టేక్ వచ్చింది, నీకేమో సామాన్లు వచ్చినాయి, వీడికేమో ఇవి వచ్చినాయి, నాకేందిరయ్యి? కాదు, నేను ఏదైనా దిగి మంచిదాన్ని పట్టుకొచ్చుకుంటానని ఫిక్స్ అయ్యి ఎదురు చూస్తూ ఉంటే ఒక నల్లటి మూట కొట్టుకుంటూ వస్తుందంట నదిలో నుంచి. నల్లటి మూట.
నడియేట్లో కొట్టుకొస్తుంది. వీడికి ఇంకా ఆశ కలిగింది, ఆహా ఈ మూట పట్టుకొచ్చుకున్నానంటే ఈ దెబ్బతో ఇక నా కష్టాలన్నీ పోతాయి రాబాయ్ అని ఫిక్స్ అయ్యాడు. అల్లంత దూరంలో ఆ మూట కొట్టుకుంటూ వస్తుండగా ఈడు ఇక ఇక్కడ దూకి వెళ్ళాడు. ఇక దాని దగ్గరికి వెళ్ళాడు, అది వస్తూ ఉంది. పొయ్యి ఆ మూట మీద అలా చెయ్యేశాడు అంతే. ఆ మూట ఇటు తిరిగి ఇండు పట్టుకుంది. ఎందుకంటే అది మూట కాదు, బతికున్న ఎలుగుబంటి. అది బతికున్న ఎలుగుబంటి. దానికి ఏ ఆధారం దొరక్క 4 కాళ్ళు అట్లా నీళ్ళల్లో వేసి అది మాత్రం ఎందాకని ఈది సాలిపోయి ఊపిరి బిగపెట్టి అట్ట వండుకొని వస్తుంది. అది ఈ 4 కాళ్ళు నీళ్ళల్లో వేస్తే దాని వీపు కనపడుతుంది బయటికి. ఆ వెంట్రుకల్లో వీపు ఉంటుంది కదా. వీడేమో నల్ల మూట అనుకున్నాడు. నల్ల మూట కాదు, ఒరిజినల్ బతికొని ఎలుగుబంటి. వీడెప్పుడైతే దాని మీద చేయేసాడో దాని ప్రాణం లేసి వచ్చింది. అమ్మ ఏదో చెట్టు తగిలిందిరా, నాకు ఏదో కొమ్మ తగిలిందా, టపామని లేచి ఇడి తిరిగి గట్టిగా పట్టుకుని. ఇక ఎలుగుబంటి పట్టు అంటే మామూలు పట్ట. ఇక వీడు గజ ఈతగాడైనా ఇక వాడొల్ల కాదుగా. కాళ్ళు ఆడిద్దామంటే కాళ్ళు పట్టేసింది, చేతులు ఆడిద్దామంటే చేతులు పట్టేసింది. మునుగుతున్నాడు లెగుతున్నాడు, అది మునుగుతుంది లెగుస్తుంది. ఒడ్డునున్నోళ్ళు మొత్తుకుంటున్నారు, ఒరేయ్ ఏందిరా అది అంత బరువైందైతే వదిలేయరా అంటున్నారు వీళ్ళు. వాళ్ళేమనుకుంటున్నారంటే బరువైనట్టుంది, లాక్కొని పోతున్నాడు దాన్ని, వదిలేరా ఇంకొకటి దొరికిద్ది వదిలేరా అంటున్నారు. వాడు 2 చేతులు చూపించాడు నీళ్ళల్లో. నేనెప్పుడో వదిలే. మరేమైంది? ఇప్పుడు అదే పట్టుకుంది. మీరు నవ్వుతున్నారు కానీ విషయం భయంకరమైంది. మిమ్మల్ని పట్టుకుంటే ఎట్టుంటుంది ఎలుగుబంటి అంటే? జస్ట్ పోయి చెయ్యేసిన దాకే మన పని. ఏదైనా తాగుడైనా, వ్యభిచారమైనా, ఏదైనా అక్రమ సంబంధమైనా తగిలించుకునేంత వరకే మన పని. టచ్ చేసిన తర్వాత ఇక మన పనే ఉంటుంది, ఇక అదే చూసుకుంటుంది. తాగుడైనా ఏ పాపమైనా సరే, అది స్త్రీలైనా పురుషులైనా, జస్ట్ హ్యాండ్ వేసి చేసిన దాకే మన పని అంతే. ఇటు తిరిగి ఇక మనల్ని పట్టుకుంటుంది. పాపం మంచి లవ్వు దానికి మన మీద. మరి ఇప్పుడు దాని పట్టు నుంచి ఎట్లా పోయాడు. పాపం ప్రతి మనిషిని అట్ట పట్టుకోనుంది, ఒక్కొక్కడిని అట్ట పట్టుకోనుంది, ఒక్కొక్క ఆమెను అట్ట పట్టుకోనుంది పాపం. కుటుంబాలను పట్టి ఉంది పాపం. ఒక ఎలుగుబంటిలాగా, ఒక క్రూర మృగంలాగా పట్టింది. దాన్ని పట్టు నుంచి విడిపించడానికి వచ్చాడు యేసయ్య. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన అదిగో మనం పొందాల్సిన శిక్ష అది. రక్తము, యేసు రక్తము రక్తము, మనం పొందాల్సిన శిక్ష. మన స్థానములో యేసు, మన స్థానములో యేసు, మన స్థానములో యేసయ్య పొందుతా ఉన్నాడు చూడు. హల్లెలూయా. మనందరినీ పాపం యొక్క పట్టు నుంచి విడిపించాలంటే ఆ పాపం యొక్క పట్టు, దాని యొక్క ముళ్ళు తను పొందాలి. అందుకే మనందరినీ పక్కకు నెట్టి మన స్థానములో మనల్ని ప్రేమించిన కన్న తండ్రిగా
మనందరినీ పక్కకు నెట్టి మన స్థానములో మనకు బదులు ఆయన 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 పొందాడు. మన స్థానములో ఆయన ఆ దోష శిక్ష అంతా అనుభవించి, వాస్తవంగా అదంతా మనం పొందాల్సింది, అదంతా మనం పొందాల్సింది, అదంతా మనం పొందాల్సింది. మన దోష శిక్ష అంతా తన మీద వేసుకొని సంహారాన్ని తప్పించాడు. మన స్థానంలో తను బలి కావటానికి వచ్చాడు యేసయ్య భూమి మీదకి. ఏమండి, యేసు ప్రభు వచ్చాడు 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 వచ్చాడని పండగ చేసుకుంటున్న సోదరి సోదరులారా, వచ్చి ఏం తెచ్చాడో అది పొందారా? ఏం అనుగ్రహించాడో దాన్ని సొంతం చేసుకున్నారా? రక్షణ తీసుకొని వచ్చాడు, రక్షణ తీసుకొని వచ్చాడు. యేసుని స్వీకరిస్తే, యేసుని స్వీకరిస్తే యేసు అనుగ్రహించే రక్షణ కూడా దొరుకుతుంది. పాపము నుండి విడుదల దొరుకుతుంది, మనసుకి శాంతి లభిస్తుంది, ఆత్మకు రక్షణ నిశ్చయత దొరుకుతుంది, దేహానికి స్వస్థత లభిస్తుంది, హృదయంలో సమాధానం లభిస్తుంది, జీవితానికి విలువ దొరుకుతుంది, బ్రతుకు ఒక గమ్యం దొరుకుతుంది, నడవటానికి సరైన మార్గం దొరుకుతుంది. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నందు ఎన్ని అనుగ్రహించబడ్డాయో తెలుసా? యేసుక్రీస్తుని జీవితాల్లోకి స్వాగతించకుండా పాపంలోనే ఉండి ఎన్ని క్రిస్మస్లు చేస్తే ఆయనకి సంతోషం చెప్పు? యేసు ప్రభువా, ఈరోజు నువ్వు పుట్టినరోజు అంటగా, అందుకని నేను నీ చర్చికి వచ్చాను ప్రభువా అని నువ్వు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? అమ్మా, నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసరా అంటాడు. నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసా అమ్మా? నా పుట్టినరోజు అని వచ్చావా? నా బర్త్డే అని వచ్చావా? నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఎవరి కోసం వచ్చానో తెలుసా? నీకోసమే వచ్చానమ్మా. నీ పాపాన్ని మోయటానికే వచ్చానమ్మా. నీకు బదులు నీ స్థానంలో చనిపోయి తిరిగి లేవడానికి వచ్చానమ్మా. నేను నీకోసమే వచ్చాను. నీ దెబ్బలు తినటానికి వచ్చాను, నీ కర్మలు మోయటానికి వచ్చాను, నీ పంచమహాపాతకాలు నా మీద వేసుకొని అనుభవించడానికి వచ్చాను. నేను ఎందుకు వచ్చానో తెలుసా? నీకోసమే, నీకోసం, నీకోసం, నీకోసమే వచ్చానమ్మా. కుమారుడా, ఈరోజు క్రిస్మస్ అని వచ్చావా? వచ్చావా? నేను భూమి మీదకి వచ్చానని ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చావా? నేను ఎందుకు వచ్చానో తెలుసా నా కుమారుడా? నీకోసమే వచ్చాను, నీకోసమే వచ్చాను. నీకు బదులు నీ స్థానంలో నీ శిక్ష పొందడానికి వచ్చాను, పాపం నుండి నిన్ను విడిపించడానికి వచ్చాను. కానీ నేను ఇచ్చిన ఆ రక్షణను నువ్వు స్వాగతించవు. నేను చేసిన సిలువ యాగాన్ని నువ్వు లక్ష్య పెట్టావు. బర్త్డే అని నాకు పుట్టినరోజులో నువ్వు ఒక ఫోటో వచ్చి కనబడితే ఒరిగేదేముంది? నీకు ఏముంది? నేను పొందిన ఆ శిక్ష ఎవరిది? నేను పొందిన ఆ శిక్ష ఎవరిది? నీదే, 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 నీదే. యేసు ప్రభునందు చాలా ఉన్నాయండి. యేసు ప్రభు ద్వారా మనకు లభించేవి చాలా ఉన్నాయి. రక్షణే కాదు, మనశ్శాంతే కాదు, స్వస్థతే కాదు, నిత్య జీవమే కాదు, అద్భుతమైన గమ్యమే కాదు, మంచి మార్గమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి యేసునందు మనకు లభించేవి. అవన్నీ తీసుకొని వచ్చాడండి యేసయ్య. అవన్నీ తీసుకొని వచ్చాడు యేసయ్య. ఎంతమంది నిజంగా యేసు ప్రభుని తమ జీవితాల్లోకి ఆహ్వానించారు? ఎంతమంది నిజంగా యేసు ప్రభుని తమ జీవితాల్లోకి ఆహ్వానించారు? నిజంగా ఎంతమంది మారు మనసు పొందారు? ఎంతమంది పాపాన్ని అసహించుకున్నారు? ఎంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు? నేను చెప్తున్నాను, మారు మనసు పొంది ఆ పాపాలన్నీ కడగబడు నిమిత్తము, కడగబట్టమంటే అవన్నీ యేసు ప్రభు మీద మోపబడు నిమిత్తము బాప్తిస్మం పొందుట ద్వారా ఆయనకు సంతోషం కలుగుద్ది.
చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? 4 పిల్లలు కలిగిన భార్యాభర్త కుటుంబం ఉన్నారు. అప్పట్లో పూరిళ్ళన్నీ, పూరిళ్ళు. ఇప్పుడు రేకులు ఇళ్ళు, డాబాలు వచ్చినాయి. కానీ నా బాల్యంలో చాలా వరకు అన్నీ పూరిళ్ళే. తాటాకులు ఇల్లు, జమ్ము ఇల్లు, అట్లా రెల్లు ఇల్లు అట్లా ఉండేవి. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో పూరిళ్ళు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అలాంటి ఒక ఇంటికి నిప్పంటుకుంది, ఇల్లు తగలబడుతుంది. చుట్టూ చూసేసరికి ఇల్లు కుటుంబం మేల్కొనేసరికి చుట్టూ నలుదిక్కులా నిప్పు కమ్మేసింది, అగ్ని కమ్మేసింది. బయట పోవటానికి లేదు, లోపలంతా తగలబడుతుంది మొత్తం. తండ్రి ఆలోచించి తలుపు ఎక్కడైతే కాలుతుందో ఆ తలుపు దగ్గరికి పోయి అక్కడ ఆ దర్వాజు కమ్మని ఆ తలుపుని కొట్టాడు, తన్నాడు ఒక తన్ను. మంట, భయంకరమైన మంట అవతల పడింది. అడ్డకమ్మె ఒకటి ఉంది, అది కింద పడిద్ది. అది పడిందంటే ఆ పైన ఉన్న కప్పు ఒరిగిద్ది. ఆ కప్పు ఒరిగిందంటే మొత్తం అసలు బయట రావటానికి ఉండదు. ఆ కాలే కమ్ముని తన చేతులతో పట్టాడట, కింద పడకుండా పట్టాడు తండ్రి. పట్టి కేకలేస్తున్నాడు, తొందరగా బయటికి బండిరా, బయటికి బండి. ఆయన కాలుతున్నాడు, ఆయనకు అంటుకుంది మంట, తన చేతులు కాలుతున్నాయి. కేకలేస్తున్నాడు, పదండి బయటికి పదండి అని. ఇప్పుడు కుటుంబం ఏం చేయాలండి? బయటికి పరిగెత్తాలి కదా. భార్య బయటికి పరిగెత్తింది, 2 పిల్లలు బయటికి పరిగెత్తి, ఇంకొక ఇద్దరు ఉన్నారు. అవతల కాలిపోతున్నాడు, కాలిపోతా కేకలేస్తున్నాడు, మీరు కూడా పండిరా, బయటికి పండిరా, తగలబడిపోతారు పండిరా, బూడిదైపోతారు పండిరా అని పిలుస్తున్నాడు. వాళ్ళు లోపలే ఉన్నారు, తండ్రిని చూస్తానే ఉన్నారు. కానీ లోపలే మాకు బాగుంది డాడీ అంటున్నారు. ఇప్పుడు ఆయన బాధ ఎట్లుంటుందండి? మొత్తుకున్నాడు, రండిరా, బయటికి రండిరా, పొండ్రా, తొందరగా పొండ్రా, బయటికి పొండ్రా అని పిలుస్తున్నా. ఎంత మొత్తుకుందో బయటికి రాలా. ఆయన చెయ్యి తీశాడంటే పడిద్ది. ఏడుస్తానే బయటికి వచ్చేసాడు. ఎంత పిలిచినా బయటికి దాని పిల్లలు కాలిపోయారు. ఇప్పుడు తండ్రికి సంతోషం ఉంటుందండి? తండ్రికి ఆనందం ఉంటుందా? ఆ 3 రక్షించబడ్డారులే అని సంతోషం ఉంటుందా? ఇద్దరిని పోగొట్టుకున్నానని బాధ ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది యేసు ప్రభు అంత దారుణమైన శ్రమను అనుభవించి, అంత త్యాగం చేసి, చావునే అనుభవించి, అరికాలు మొదలు నడినెత్తి వరకు, మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరం గాయాలమయమై, నీ మీదకి వచ్చేటువంటి అగ్ని నీ మీదకి రాకుండా తన మీద వేసుకుని నీకు దారి చూపించాడు. రా, త్వరగా పరిగెత్తు, త్వరగా బయటపడని పిలిస్తే ఆ పిలుపును పట్టించుకోకుండా లోపలే కూర్చొని పండగ చేసుకుంటున్నావు నువ్వు. నీది పిచ్చితనం అనాలా, జ్ఞానం అనాలా, అమాయకత్వం అనాలా, అహంకారం అనాలా, ఏమనాలి? ఒకసారి ఆలోచించు. లేదన్నా, నా తండ్రి త్యాగం నాకు అర్థమైంది. ఇంతవరకు నేను సరిగా ఆలోచించలేదు. నా పాపాల కోసం, నన్ను విడిపించడం కోసం ఆయన అంతగా బలైనప్పుడు ఇక నేనెందుకు ఆగుతాను? నా పాపాలు కడిగేసుకొని నేను కూడా పరిశుద్ధ జీవితంలోకి వస్తాను. నా జీవితాన్ని మార్చుకుంటానన్నా. నాకు యేసు కావాలి. అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్నా, ఈరోజు ఆయన రక్తంలో నేను కడగబడతాను. ఆయన రక్తంలో నేను కడగబడతానన్నా. నేను పరిశుద్ధపరచబడతానన్నా. నాకు బాప్తిస్మం ఇవ్వనా? నేను తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాను. అన్నోళ్ళు పైకి లేచి నిలబడండి. ఎవరు సిద్ధమయ్యారు? లేచి నిలబడండి. రక్షణ పొందకుండా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకుండా
ఆయన నీకోసం అంత దారుణమైన యాతన అనుభవించింది. విడుదల పొందు అని పిలిస్తే విడుదల పొందకుండా నువ్వు క్రిస్మస్ జరుపుకుంటే అర్థమేముంది? లోపల కూర్చొని పండగ చేసుకున్నట్టు కదా, కాలిపోతున్న ఇంట్లో కూర్చొని. రండి, సిద్ధపడిన వాళ్ళందరూ రండి, ముందుకు వచ్చేసేయండి. అలాగ ముందుకు వచ్చేయండి. పురుషులు ఈ ప్రక్కన, స్త్రీలు ఈ ప్రక్కన, త్వరగా రండి. వచ్చేయండి అన్న, త్వరగా వచ్చేయండి. నిన్ను ప్రేమించి నీ కోసం తన పవిత్ర రక్తాన్ని క్రయధనముగా చెల్లించిన ప్రేమామూర్తి నా యేసు. లేకపోతే ఎందుకండి ఆ శ్రమ ఆయనకి? న్యాయాధిపతి నీవై ఉండి తీర్పుకు నిలిచావే. త్వరగా వచ్చేయండి అన్న, త్వరగా వచ్చేయండి. నా దోషములు నీవు వహించి శిక్షను కోరావే. నా ప్రాణదీపమా, నా తోడు నేస్తమా, నేనంటే అంత ప్రేమ. నా కొరకే నా ఈ శ్రమ. నా ప్రాణదీపమా, నా తోడు నేస్తమా. త్వరగా రండి మా, సిద్ధపడ్డవాళ్ళు త్వరగా రావాలి. కూర్చోండి అన్న, కొంచెం వెనక్కి జరిగి కూర్చోండి మా, కూర్చోండి అన్న. సిద్ధపడ్డోళ్ళు, నాకు యేసు కావాలి, పాపం నుంచి నాకు విడుదల కావాలి, శాపం నుంచి నాకు విడుదల కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు ఆత్మరక్షణ కావాలి, నిత్య జీవం కావాలి, నాకు యేసు కావాలి. వస్తున్న వారికి దారిని ఇవ్వండి. ఇక్కడ కూడా కూర్చోండి మా, నా ముందు కూడా కూర్చోండి, ఇక్కడ కూడా కూర్చోండి. న్యాయాధిపతి నీవై ఉండి తీర్పుకు నిలిచావే. నా దోషములు నీవు వహించి శిక్షను కోరావే. ఇక్కడికి రండి, నా ముందు కూర్చోండి. న్యాయాధిపతి నీవై ఉండి తీర్పుకు నిలిచావే. నా దోషమును నీవు వహించి శిక్షను కోరావే. నింగిని వీడిన నీతి సూర్యుడా నేలకు ఒరిగావే. చీకటి నిండిన ఈ లోకాన వెలుగై నిలిచావే. నా ప్రాణదీపమా, నా తోడు నేస్తమా, నేనంటే అంత ప్రేమ. నా కొరకే నా ఈ శ్రమ. నా ప్రాణదీపమా, నా తోడు నేస్తమా. యేసు రక్తము మన కోసం కార్చబడి, పరిశుద్ధ రక్తం అది, దైవ రక్తము. దేవుడే భూమి మీదకి వచ్చి మనుషుడిగా జన్మించి కార్చిన రక్తం అది. తమ్ముడా, నీ కోసమే కార్చబడి. ఇంకెంతకాలం పాపంలో ఉంటావు? ఇంకెంతకాలం శాపంలో ఉంటావు? నువ్వు పాపంలో ఉండి చేసే క్రిస్మస్ పండుగలు
దేవుడు సంతోషించేవి కావు. చెల్లి ఇంకెంతకాలం ఉంటావు? బయటపడు, అగ్నిగుండం నుంచి కాపాడబడు. కరుణతో నిండిన కన్నులలోన రుధిరము ఒలికేనే, వస్త్రము తాకిన స్వస్థతనిచ్చిన దేహము నలిగేనే. కరుణతో నిండిన కన్నులలోన రుధిరము ఒలికేనే, వస్త్రము తాకిన స్వస్థతనిచ్చిన దేహము నలిగేనే. అందుల కన్నులు తెరచిన చేతుల మేకులు నాటేరే, దీనుల కోసం నడచిన పాదాలు మెత్తుట తడిచేనే. నా ప్రాణ దీపమా, నా తోడు నేస్తమా, నేనంటే అంత ప్రేమ. నా కొరకేనా ఈ శ్రమ, నా ప్రాణ దీపమా, నా తోడు నేస్తమా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందికి ఆయన ఎంత విలువైన రక్షణ ఇచ్చాడో అర్థం కాల. కొంతమందికి ఆయనకి ఏం అవసరం అండి? మీరు ఎవరిని వెతుకుతున్నారు? మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం. ఆ యేసును నేనే, నన్ను బంధించండి అని తన్ను తాను అప్పగించుకునే అవసరం ఆయనకి ఎందుకంటే, ఆయన అప్పగించుకోకపోతే మనందరం నశించక తప్పదు. ఆయన అప్పగించుకోకపోతే మనకు నరకం తప్పదు. ఆయన అప్పగించుకోకపోతే మనం శిక్ష అనుభవించక తప్పదు. మనల్ని విడిపించడానికి మన స్థానంలో భూమి మీద దేవుడే తాను అలాగొచ్చి మన కోసం అలా ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అయితే తప్ప మానవ జాతికి రక్షణ లేదు. కనుకనే ఆయన భూమి మీదికి రావటం, సిలువనెక్కటం, ప్రాణం పెట్టటం, సమాధి చేయబట్టం, మూడవ నాడు పునరుత్థానుడై తిరిగి లేవటం, ఇవన్నీ కేవలం మన కోసమే జరిగినాయి. మన కోసమే జరిగినాయి. మన కోసమే జరిగినాయి. మన కోసమే జరిగినాయి. కాసేపు చేతులు చాపి ఇలా ఉంచగలవా? చేతులు టైట్గా ఇలా చాపి కాసేపు ఉంచగలవా? అలా పైకి నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. అలాగున్న పైకి క్షణాల్లోని గోడలు భయంకరమైన బాధ. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు అతి దారుణమైనటువంటి యాతన నా ప్రభు అనుభవించాడు. వచ్చిందే అనుభవించడానికి. లేకపోతే నీకు నాకు రక్షణ లేదురా తల్లి, లేదన్నా. అన్ని గ్రంథాలు చెప్పినాయి అదే. పరమాత్ముడు రుధిరం కార్చకపోతే మనం పరలోకానికి వెళ్ళే దారే లేదు అని. సృష్టికర్త బలి ఇవ్వబడే హోమ పశువుగా తనను తాను ఆహుతించుకోకపోతే ఈ సృష్టి విమోచింపబడటం సాధ్యం కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది దేవుడు నిరూపించిన సత్యం. ఇది దేవుడు చెప్పమన్న సత్యం. దేవుడు ఇవ్వమన్న హెచ్చరిక. దేవుడు ఇవ్వమన్న పిలుపు. ఆ పిలుపు పిలిచాను. ఇదిగో ఇంతమంది ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంతమంది బిడ్డలు తమ జీవితంలో పాపము నుంచి విడుదల పొంది పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితం, క్రీస్తునందు నూతన సృష్టిగా మారాలి, యేసు కావాలి అని వచ్చారు ఇంతమంది బిడ్డలు. ఈ బిడ్డలందరూ మంచి మనసుతో దేవుని సత్యాన్ని అర్థం చేసుకొని ఈరోజు ఆయన రక్తంలో కడగబట్టడానికి తీర్మానించుకున్నారు.
వీళ్ళది నిజమైన క్రిస్మస్. ఇది నిజమైన క్రిస్మస్. దీన్ని బట్టి సంతోషపడతాడు నా యేసయ్య. ఎందుకో తెలుసా? ఆయన సిలువ వ్యర్థం కాలేదు. ఈరోజు ఆయన పడిన యాతనకి న్యాయం జరుగుతుంది. ఏం ఆశించి మన కోసం భూమి మీదకి వచ్చాడో, మహిమను వదిలిపెట్టాడో, చిత్రవదన అనుభవించాడో, ఆ త్యాగానికి ఇదిగో ఇది న్యాయం జరుగుతుంది. ఇక్కడ న్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. దీన్ని బట్టి సంతోషిస్తాడు యేసు ప్రభు. ఎందుకు భూమి మీదకి వచ్చాడో అది ఎరిగి ఒక పాపి మారు మనసు పొంది రక్షణ పొందుట ద్వారా నా తండ్రి సంతోషపడతాడు. మారు మనసు అక్కరలేదు. 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునని రాస్తుంది. పరలోకంలో సంతోషం అంటే ఎవరి సంతోషమో తెలుసు? అది దేవుడి సంతోషమే. ఇంతమంది హృదయాల్లో సంతోషం. ఈరోజు మీ హృదయాల్లో కూడా సంతోషం రావాలి. ఎందుకంటే మీరు ప్రార్థించారు, కన్నీరు గార్చారు. రక్షించండి ప్రభువా, ఆత్మల్ని రక్షించండి ప్రభువా. మేము రక్షించబడ్డాం, మేము బయటపడ్డాం, మేము నరకం తప్పించుకున్నాం. చాలామంది ఇంకా అందులోనే ఉన్నారు ప్రభువా. చాలామంది ఇంకా సత్యం ఎరగని స్థితిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు. వారిని దర్శించు ప్రభువా, వారితో మాట్లాడు ప్రభువా, వారి మనోనేత్రాలు వెలిగించు ప్రభువా. నీ సిలువ విలువ వాళ్ళకి తెలిసేటట్టు చెయ్యి ప్రభువా అని మీరు ఏడ్చారు, ప్రార్థించారు, ప్రకటించారు. ఈరోజు మీ ప్రయాస ఫలించింది. నా యేసయ్య సిలువ వ్యర్థం కాలేదు. అనేక మంది తీర్మానానికి వచ్చారు రక్షణ పొందడానికి. నా తండ్రికి మహిమ కలుగును గాక. ఆ ఫ్రూట్స్ తీసుకుంటే నేను చెప్పే మాట వినండి. ఇప్పుడు యేసు ప్రభునందు మనకి అన్నీ ఉన్నాయి. మనసుకు శాంతి అన్నాను, ఆత్మకి రక్షణ అన్నాను, శరీరానికి స్వస్థత అన్నాను, సమస్యలకు పరిష్కారం అన్నాను. అన్నిటికీ కావలసినటువంటి సమస్తము కూడా ఆయన యొద్ద ఉంది. అన్నీ తన యందు కలిగి ఉన్నటువంటి శ్రీమంతుడు యేసయ్య. పంచేవాళ్ళు మాత్రమే తిరగండి, మిగిలిన వాళ్ళు తిరగవాకండి. చండాలంగా ఉంటుంది. కూర్చోండి, కూర్చోండి. పద్ధతికి చెబుతున్నా, కూర్చోండి. మనం ఎన్ని వేల మంది ఉన్నా సరే లేకి ఉండకూడదు. ఏం ఉండకూడదు చెప్పండి? లేకి ఉండకూడదు. పద్ధతి ఉండాలి. లేకిగా తిరగటం, చీదర చేయటం చేయవాకండి. అందించేవాళ్ళు మాత్రమే తిరుగుతారు, మిగిలిన వాళ్ళు మర్యాద కూర్చొని నేను చెప్పిన మాట వినండి. ముందు చెప్పిన సందేశం వాళ్ళు వెళ్ళారు, అయిపోయింది వాళ్ళ కోట. మరి మీ కోట లేదా? ఒక్క మొక్క చెప్తా, తీసుకొని ఇంటికి పో. కష్టపడి వచ్చావు కాబట్టి. వింటావా, సర్దుకుంటావా? ఎంతమంది వింటారు? విను, ఒక మొక్క విను. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, నా దగ్గర ఒక బైబుల్ ఉంది. ఏమండి, నా చేతిలో మైక్ ఉంది, ఇదిగో గ్లాస్ ఉంది, ఇదిగో ఫ్లవర్ పాట్, ఇది ఫ్లవర్ వాజ్ రైట్. ఇవన్నీ ఉన్నాయిగా. ఫ్లవర్ పాట్ ఇక్కడ ఉంది. ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. చూడు ఎంత పెద్దది ఉందో నా దగ్గర. దేవునికి స్తోత్రం గలే. ఎంతమందికి మైండ్ సరిగ్గా పనిచేస్తుంది? అందరు లైన్లోనే ఉన్నారుగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇవే కాదు, ఈ బైబిల్లో డబ్బులు కూడా ఉన్నట్టున్నాయి. డబ్బులు కూడా ఉన్నాయి. అంటే మీకు ఇస్తానేమో అనుకోవాకండి, పొర్రపాటును కూడా నమ్మ రెడీగా ఉంటారు. ఉన్నాయి నా దగ్గర, రకరకాలు ఉన్నాయి. పంచేవాళ్ళు సైలెంట్గా పంచండి. ఎందుకు లేకోవాలి? వినపడుతుంది లేకోవాలా? సైలెంట్గా నేను చెప్పే వినాలి. ఆ వాక్యం వినుకుంటానే పంచండి. అక్కాయిలు అన్నాయిలు వినాలి జాగ్రత్తగా. వాళ్ళని చూపిస్తావేరా, రైలు భోగిని చూపించినట్టు నన్ను చూపించరా? రైట్, సరే. ఏమేమో నా దగ్గర చెప్పండి అందరూ.
రైట్. ఫ్లవర్ వాజ్ ఉంది, ఫ్లవర్ పాట్ ఉంది. ఏమండి, పెద్దది ఇది. ఇంకా నా దగ్గర బైబిల్ ఉంది, నా చేతిలో మైక్ ఉంది, చాలా ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ నా దగ్గర నేను కలిగి ఉన్నా. ఇవన్నీ నా దగ్గర నేను కలిగి ఉన్నట్టు మనకు కావలసినవన్నీ యేసు నందు తండ్రి మనకన్నీ అనుగ్రహించాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇవన్నీ నీ దగ్గరికి రావాలంటే నువ్వేం చేయాలి? అంటే జస్ట్ ఊరగట్ట చూస్తా ఉంటే వచ్చేసిద్దా? రయ్యమని అలా లేచి ఇలాగొచ్చిద్దా? కొంచెం నాకు చెప్పాలి సమాధానం. నా దగ్గర ఉన్నవన్నీ మీ దగ్గరికి రావాలి, మీరు ఇవన్నీ పొందాలి అంటే ఏం చేయాలి? అడగాల? రైట్. ఎవరెవరికి ఏమేం కావాలో అంటే అన్నీ ఒకే రకం కాదు, రకరకాలు ఉన్నాయి. అన్నీ కలిగి ఉన్న నేను ఎలా మీ ముందున్నానో నా యేసయ్య కూడా శ్రీమంతుడు, ఆయన అలాగే ఉన్నాడు మన ముందు. ఇప్పుడు నేను ఈ డబ్బులు ఇస్తాను, ఈ అబ్బాయి డబ్బులు తీసుకుంటాడు. దీనికి ఏం ఉపయోగించాడు? చెయ్యి ఉపయోగించాడు. నోరు ఉపయోగించాడా? ముక్కు, చెయ్యి ఉపయోగించాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది అతను తీసుకోవటానికి చేతిని ఉపయోగించి తీసుకున్నాడు. మరి ఇప్పుడు దేవుని దగ్గర ఉన్న వాటిని మనం తీసుకోవాలంటే మనకు కావాల్సిన చెయ్యేది. ఏదైనా సరే నువ్వు తీసుకోవాలంటే నీకు చేతులు కావాలిగా, నడిచి రావాలంటే కాళ్ళు కావాలి, తీసుకోవాలంటే అసలు ముందు ఏమేమి ఉన్నాయో చూడాలంటే కళ్ళు కావాలి. స్తోత్రం. ఈ చేతుల్ని, ఆ కళ్ళని, ఈ కాళ్ళని బైబిల్ పరిభాషలో ఏం చెప్పాడంటే విశ్వాసము అన్నాడు. ఏమన్నాడు? విశ్వాసము అన్నాడు. రోగికి కావాల్సింది ఏంది? పెళ్ళా? రోగం వచ్చినోడికి కావాల్సింది ఏంది? పెళ్ళి కాదుగా, స్వస్థత కావాలి. రైట్, స్వస్థత ఆయన దగ్గర ఉంది. పాపంలో ఉన్నవాడికి ఏం కావాలి? విడుదల కావాలి, రక్షణ కావాలి. రక్షణ ఆయన దగ్గర ఉంది. దరిద్రతలో, లేమిలో, అప్పుల్లో ఉన్నవాళ్ళకి ఏం కావాలి? అది అయ్యా, అది చెప్పయ్యా, ఇప్పుడు అర్జెంటుగా అది కావాలి. అంత అప్పుల పాలయ్యి ఉన్నాయి, ఇప్పుడు అదే కావాలి. అప్పుల్లో ఉన్నవాడికి ఏం కావాలి? డబ్బులు కావాలి. సంపదల గనిగా యేసే ఉన్నాడు, శ్రీమంతుడు ఆయనే. అవి కూడా ఆయన దగ్గర ఉన్నాయి. మీరు ఒప్పుకుంటారా? డౌటా? ఆర్థికంగా కూడా ఆయన సమృద్ధి గలవాడు, శ్రీమంతుడు అని ఎంతమంది ఒప్పుకుంటారు యేసయ్యని? అంటే రోగికి కావలసిన స్వస్థత, పాపికి కావలసిన రక్షణ, వేదంలో ఉన్నవాడికి కావలసిన మనశ్శాంతి, అప్పుల ఊబిలో కూరుకుపోయి దరిద్రతలు అల్లాడేవాడికి కావాల్సిన ఆర్థిక సమృద్ధి, ఇవన్నీ యేసయ్య దగ్గర ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడంటే ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, నా ద్వారా ఇవి నీకు అనుగ్రహించబడ్డాయి, ఇవన్నీ నీవు స్వతంత్రించుకోవడానికి ఇవన్నీ నీకు అందుబాటులో ఉన్నాయి, నువ్వు తీసుకోవటమే తరువాయి అన్నాడు ఆయన. తీసుకోవటం ఎట్లా? దానికే మన విశ్వాసాన్ని ఉపయోగించాలి. విశ్వాసము అనే చెయ్యి దీన్ని తీసుకోగలిగిద్ది. విశ్వాసము అనేటువంటి చెయ్యి దీన్ని తీసుకోగలిగిద్ది. విశ్వాసం అనే కాలు దీనికోసం నడవగలిగిద్ది. విశ్వాసం అనే కళ్ళు దీన్ని చూడగలుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టే ఇవన్నిటిని మనం గ్రహించుకోగలుగుతాం. అందుకే నేను ఒక పాటలో చెప్పా, ఒక పాటలో ఓ మాట చెప్పా, అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను
విడిచిపెట్టిపోడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను కాచుకుంటాడు. కంటి పాపలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. ఎన్నన్నా వస్తాయి రాని, కానీ వచ్చిన వాటన్నిటికీ సమాధానం యేసయ్య దగ్గర ఉంది. దాన్ని ఆయన దగ్గర నుంచి పొందుకునేదే విశ్వాసం అంటే. నువ్వు ఏది వదిలిపెట్టినా వదిలిపెట్టకపోయినా విశ్వాసాన్ని మాత్రం వదలొద్దు. విశ్వాసాన్ని వదిలిపెడితే నువ్వు చేతులు కోల్పోయిన వ్యక్తితో సమానం. ఇక నేను ఇంత విలువైంది నీకు ఇచ్చినా, ఇంత శ్రేష్టమైనది ఇచ్చినా చేతులు లేకపోతే నీవు అందిపుచ్చుకోలేవు. అలాగే విశ్వాసం లేకుండా దేవుని విలువైన వాటిని మనం సొంతం చేసుకోలేము. దేవునికి స్తోత్రం. యేసయ్య భూమి మీదకి వచ్చింది నిజం. ఒక చిన్న వచనం మీకు చివరిగా చూపించి ప్రార్థన చేసేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం నుంచి కిందికి చదువు. ఇట్లుండగా ఏమందుము, అదిగదిగదిగా ఆ మాట చూడండి. 31వ వచనం అదేనా? ఒక్కసారి బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి స్టార్టింగ్ మనం ఏం చదువుకున్నాం? మనకి కుమారుడు అనుగ్రహించబడెను, మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను అని చదువుకున్నాం కదా. అదిగో అనుగ్రహించిన దేవుడు ఏమేం చేశాడో చూడండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడో? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక. అదిగదిగదిగో మనకు కుమారుణ్ణి అనుగ్రహించింది ఎవరు? నోరు తెరిచి అందరూ చెప్పండి. మనకు కుమారుణ్ణి ఇచ్చింది ఎవరు? మనకు శిశువునిచ్చింది ఎవరు? తన సొంత కుమారుని చెప్పు. అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు అక్కడ ఆగాలి. ఆయనతో పాటు, ఆయనతో పాటు, ఆయనతో పాటు అకాయ్ ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఆ సమస్తంలో నీ అప్పులకు కావాల్సిన సమృద్ధి ఉంది. ఆ సమస్తంలో నీ రోగానికి కావాల్సినటువంటి స్వస్థత ఉంది. ఆ సమస్తంలో నీ దరిద్రానికి దాన్ని వదిలిచ్చే సమృద్ధి ఉంది. ఆ సమస్తంలో నీ ఆత్మకు రక్షణ ఉంది. ఆ సమస్తంలో నీ మనసుకు శాంతి ఉంది. ఆ సమస్తంలో సమస్తం మీద నీకు జయము కూడా ఉంది. కూడా నీకు అర్థమైతే గట్టి కూడా. ఏమర్థమైంది? వట్టి కుమారుడే అనుగ్రహించబడ్డాడా? ఆయనతో పాటు సమస్తము అప్పగించబడిందా? దాన్ని పొందుకోవడానికి మనకేం కావాలి? కాదు, పెద్దగా చెప్పండి. అది కావాలి. విశ్వసించువాడే పొందుకుంటాడు. సందేహించేవాడికి ఏమీ దొరకదు. భయంకరమైన జబ్బులు తగ్గిపోయినాయి, రిపోర్ట్లు మారిపోయినాయి. నా తల వెంట్రుకల కంటే విస్తారమైన సాక్ష్యాలు ఉన్నాయి. అబద్ధాలు కాదు, రియల్ సాక్ష్యాలు. అవన్నీ యేసు ప్రభులో ఉన్న స్వస్థతను విశ్వాసంతో పొందుకున్న వాళ్ళ సాక్ష్యాలు. కానీ కొంతమందికి తలకాయ నిండా అనుమానాలే. పసిబిడ్డలాగా విశ్వసించిన వాళ్ళే దేవుని కార్యాలను పొందుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, పసిబిడ్డలాగా నమ్మినోళ్ళే దేవుని కార్యాన్ని పొందగలుగుతారు. ఒక 100 ఇవ్వాలనుకుంటున్నా మీకు. ఇది మొత్తం లేచి వస్తారా? అయింది. కూర్చోండి, ఇంకా కూర్చోండి. ఆగండి నాన్న. ఎంతమంది వచ్చారు? ఎవరిని సిగ్గుపరచను, ఇంకెవరు రావాకండి. పట్టుకో, ఆగు. అంతకు సరిపోయిన ఉన్నాయా? ఉంటాయి ఉంటాయి ఆగు, ఉన్నాయి ఆగు. అలా 2 తీసుకొని పోండి. ఆగండి 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 ఆగండి, ఉండండి, వెళ్ళవాగండి. ఒకసారి అటు చూడండి. అందరికి వచ్చిందా? ఒకసారి అటు చూడండి.
ఇప్పుడు వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎంతమంది ఉన్నారు? 7 వచ్చారు. అబ్బా భలే సంఖ్య, 7 వచ్చారు. మీరు అందరూ ఉన్నారు కదా, నేను 100 అనగానే అందరు లేవాలిగా. అంటే మీలో కొంతమందికి అనుమానం, కొంతమందికి ఏమనుమానం అంటే తీసుకోవచ్చు కానీ మనం పోయేసరికి ఎవరో ఒకళ్ళు అందుకుంటారు ఆ 100ని అని డౌట్తో కూర్చున్నారు కొంతమంది. కొంతమంది ఏమో నేను 100 ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడంటే మొత్తానికి ఏదో ట్విస్ట్ ఉంటుంది, ఎందుకు లేచి పరుగు పోగొట్టుకోవటం అని కొంతమంది అనుకొని ఆగారు. 2 కొంతమంది ఏమో మరి 100 కోసం పరిగెత్తడం ఏంది చండాలంగా, చీపుగా. అదే 1 లక్ష రూపాయలు కట్ అయితే పరిగెత్తిన అర్థం ఉంటుంది, కానీ 100 రూపాయల కోసం పరిగెత్తడం ఏంది చీపుగా. ఇట్లా కూర్చున్న ఈ కాసేపట్లో, ఈ 1 నిమిషంలోనే మీ మైండ్లో ఎన్ని రకాల ఆలోచనలు వచ్చినాయి. అబద్ధాలు ఆడుకొని చెప్పండి, వచ్చినాయా రాలేదా? ఎందుకు ఇస్తాడబ్బా, పిలిచి ఇస్తున్నాడంటే ఏం మెలికొందో. ఒకవేళ తీరా మన దగ్గరికి పోతే ఏం ఆశపడి వచ్చావా అంటాడేమో అని ఎన్ని రకాల ఆలోచనలు వచ్చినాయో. కొంతమందికి ఏమో మనం పోయినా మనకి అందదు. మీరు అనుకున్నారా వచ్చిన వాళ్ళందరికీ తలా 100 ఇస్తానని? ఎందుకు అనుకోలేదు? పాప ఆయన డబ్బులు అన్న దగ్గర యాడ్ ఉంటాయి లేని జాలిపడ్డారా? ఒక్క మాట, నా దగ్గర లేకపోవచ్చు కానీ నా యేసయ్య దగ్గర ఉన్నాయి. ఎక్కడున్నాయి? నా యేసయ్య దగ్గర ఉన్నాయి. అదిగో పసిబిడ్డల్లాగా పరిగెత్తుకుంటూ వచ్చారు చూడు, సందేహించకుండా. అలాగ విశ్వాసంతో పరిగెత్తి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పొందగలుగుతారు. ఏదైనా అంతేనండి, దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి పసిబిడ్డ లాంటి విశ్వాసం ఒకటి ఉంటే చాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. పోండి. ఇప్పుడు ఎవరు పొందుకున్నారు? ఎవరు పొందుకున్నారు? విశ్వసించిన వాళ్ళు పొందుకున్నారా? తల నిండా అనుమానాలు పెట్టుకొని పోదామంటావా? అబ్బో వీళ్ళు పరిగెత్తారుగా, ఇంకేం పోతాంలే. ఎన్ని అనుమానాలో. అనుమానించే వ్యక్తికి ఏది దక్కదండి. గుర్తుపెట్టుకోండి. చివరి మాట, అనుమానించే వ్యక్తులకి ఏది దక్కదు. నా తండ్రి దగ్గర సమస్తము ఉంది, నా తండ్రి నాకు ఇస్తాడు, నా తండ్రి నాకు ఇస్తాడు, నాకు విశ్వాసం ఉంది. రోగమా, నన్ను స్వస్థపరుస్తాడన్న విశ్వాసం నాకుంది. సమస్య, దాని నుంచి విడిపిస్తాడన్న విశ్వాసం నాకుంది. అప్పుల బాధ, దాని నుంచి విడిపించి నాకు సమృద్ధిని ఇస్తాడన్న విశ్వాసం నాకు ఉంది. అలాగే ప్రతిదీ ఓకే. తప్పకుండా తీసుకో. థ్యాంక్ యూ. ఇస్తా. దేవునికి మహిమ కలుగును. కన్నీళ్ళు పెట్టుకోవద్దు, ఇస్తాను నేను, నీకు కూడా ఇస్తా. అందా తీసుకో. పో, నీ విశ్వాసం కూడా సిగ్గుపరచదు, పో. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మనకు కావలసిన సమస్తము నా తండ్రి దగ్గర సమృద్ధిగా ఉంది. ఆయన సర్వకృపానిధి, సంపదల గని ఆయన. కానీ మనం పలకాల్సిన మాట ఒకటే, నా ప్రభు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, నేను ఆయన అడిగున్నాను, ఆయన నాకు తప్పకుండా దయచేస్తాడు. నేను నా తండ్రికి విన్నపాన్ని చెప్తున్నాను, ఆయన తప్పకుండా నాకు అనుగ్రహిస్తాడు. నాకు సందేహము లేదు, నాకు డౌట్ లేదు, నాకు అనుమానం లేదు, నేను నమ్ముతున్నాను అని ఎవరైతే పసిబిడ్డలాగా గట్టిగా ఆయన యందు విశ్వాసం ఉంచుతారో సమస్తాన్ని పొందగలుగుతారు.